అందరికీ మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. కొంత సమయాన్ని ఈరోజు మనం దేవుని సముఖంలో మనం గడుపుదాం. ఎలాగూ ఈరోజు సెలవు కదా, సెలవు దినానే అసలు యాక్చువల్గా ఈరోజు వర్కింగ్ డే ఉండాలి, కానీ దేవుడు సెలవు దినాన్ని ప్రకటించాడు ఆయన మహాకృపను బట్టి. ఇకపోతే ఈరోజు ప్రత్యేకంగా యవనస్తుల గురించి ఆలోచించబోతూ ఉన్నా. యవనస్తుల గురించి ఆలోచించబోతున్నాం కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు బైబిల్ చదవడానికి వీల్లేదు. నా పాయింట్ అర్థమైందా? పెద్దవాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ బైబిల్ చదవడానికి వీల్లేదు, యవనస్తులే చదవాలి. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అసలు బైబిలే తెచ్చుకోలేం కదా మేము అని అంటారేమో. అందుకనే యవనస్తుల తరగతిని పెట్టినప్పుడు బైబిల్ కూడా లేకుండా వచ్చారంటే మీరు ఎంత శాతానికి దగ్గరలో ఉన్నారో అర్థం చేసుకో. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా యవనస్తులకు బైబిల్ ఇవ్వండి. దాదాపు ఒక నెల క్రితం నుంచి ఆలోచన చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశము యవనుడా జితేంద్రుడు ఎవరు అనేటటువంటి పదం. నిజంగా ఇది చెప్పాలంటే చాలా వాట్సాప్లో యూట్యూబ్లో ఇది చాలా రోజులు హల్చల్ చేసింది. సరే, ఈ జితేంద్రుడు ఎవరో తెలుసుకుందాం అన్న కోరికతో మీరు అందరు ఇక్కడికి వచ్చేసరే నిజంగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సరే, దీని యొక్క విషయాల గురించి మనం బైబిల్లో ఆలోచన చేద్దాం. బైబిల్లో మనకు తెలుసు కదా, 27 పుస్తకాలు పూర్తయిన తర్వాత, అంటే మొదటి 39 పూర్తయినాయి, తర్వాత 430 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఏర్పడింది, తర్వాత 27 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథానికి యాడ్ అయినాయి. సో బైబిల్ గ్రంథం అనేటటువంటిది ఈ 27 పుస్తకాలు పూర్తి చేసుకుని ఒక గ్రంథంగా మన చేతికి వచ్చేసిన తర్వాత, ఇది మొదటి శతాబ్దం తర్వాత, దాదాపు ఒక 100 ఏళ్లలో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత, ఏ మనుష్యుడు కూడా పాతాళానికి చేరుకోకూడదు, పరలోకాన్ని చేరుకోవాలన్నది దేవుని కోరిక. నా పాయింట్ అర్థమైంది కదా? అంటే టోటల్గా 66 పుస్తకాలు దేవుడు మన చేతిలోకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏ మనుషుడైనా పాతాళానికి చేరుకున్నాడు అనుకో, తప్పెవరిది? మందే కదా, రైట్, దీన్ని ఒప్పుకోవాలి. కాబట్టి ఏ మనుషుడు కూడా పాతాళానికి చేరుకోకూడదు, పరలోకానికి చేరుకోవాలనేటటువంటి ఈ దేవుని కోరికను మనం అందరం నెరవేర్చాలి. ఆత్మలుగా మనం శరీరాలను విడిచిపెడతామేమో, కానీ శరీరం మట్టిలోనికి వెళ్ళి కుళ్ళిపోతుంది, కానీ ఆత్మలుగా మనం నిత్యము జీవించి ఉంటామన్నది నిజం. శరీరం ఏమో మట్టిలోనికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రం నిత్యముగా అది జీవించే ఉంటుంది అన్నది నిత్యం. ఆ నిత్యము ఉండేటటువంటి ఇది, అది నిత్య నరకంలోనా నిత్య జీవంలోనా అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ నిత్యత్వం అనేటటువంటిది నిత్య నరకంలోనా, ఆ నిత్యత్వం అనేటటువంటిది నిత్య జీవములోనా? కాబట్టి నిత్య జీవము అనేటటువంటిది కూడా నిత్యమైనటువంటిదే, వేదనకరమైనటువంటి స్థలం కూడా నిత్యమైనటువంటిదే. కాబట్టి ఈ 2 స్థలాలలో ఏదో ఒక దానికి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి అంతేనా? షూరా, ఏదో ఒక దానికి వెళ్ళిపోవాలి. లేదంటే నేను కుదరదు, నేను పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళిపోతాను అని అంటే కుదరదు. ఒకవేళ కుదురుతుందేమో చెప్పలేము. కాబట్టి ఏదో ఒక లోకానికైతే మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఎలా వెళ్ళిపోతామంటే, మనం బ్రతికినటువంటి ఈ బ్రతుకును బట్టి ఈ 60 లేక 70 సంవత్సరాలు మనం ఈ భక్తిని బట్టి ఏదైతే భూమి మీద మనం బ్రతికామో ఆ భక్తిని బట్టి నువ్వు రాబోయేటటువంటిది ఏ లోకం అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఇందులో నుంచి మనం బయటపడాలంటే దేవుడు 66 పుస్తకాలు ఇచ్చిన తర్వాత కూడా ఒకడు పాతాళంలోకి పోయి పడ్డాడు అనుకో. ఇప్పుడు దేవుని యొక్క నిర్ణయాలు చూడండి, దేవుని యొక్క ఆలోచనలు చూడండి. ప్రతి మనిషిని రక్షించడానికి ఆయన పడినటువంటి వేదన, ఆయన పడుతున్నటువంటి ఆవేదన ఏమైపోతుంది అంటే నీళ్ళలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది, బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దైవ గ్రంథం అనేటటువంటిది ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మానవ జాతికి అందిస్తూ ఉంది ఈనాడు. దాన్ని ఆలోచించే వాళ్ళు లేక పక్కన పడేస్తున్నారేమో, కానీ దాన్ని ఆలోచన చేసి దాని ప్రకారం నడుచుకునేటటువంటి వాళ్ళ కొరకు దేవుడు అద్భుతమైనటువంటి విషయ సంపదను ఇందులో ఉంచాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి మరణం తర్వాత జీవితం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ లోకంలో బ్రతికేటటువంటి బ్రతుకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి
ఏ లోకానికి చేరుకోవాలో అని మనుషుడు ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ లోకపు జీవితాన్ని జీవించవలసినటువంటి వాడై ఉన్నాడు. అయితే అటు పాతాళానికి కానీ ఇటు మరణానికి కానీ ఆ రెండు మరణానికి కానీ చేరుకోక ముందే తెలుసుకోవాల్సినటువంటి సంగతులు దేవుడు బైబిల్ గ్రంథం ముందు చాలా స్పష్టంగా రాయించాడు. ఇప్పుడు ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ ఉండాలి కదా, ఎవరైనా ఉన్నారా ఎగ్జామ్ రాసేవాళ్ళు? అదే ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ లేరు. అది కూడా పోస్ట్ పోన్ చేసినాడు, ఎందుకంటే ఆ 10th క్లాస్ ఎగ్జామ్ రాసేవాడు కూడా ఇక్కడికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరన్నా ఉన్నారా? 10th క్లాస్ రాసి ఇంట్లో వదిలిపెట్టి వచ్చామండి మేము అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరు కూడా లేదా? సరే, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులు ఏం చేస్తే 10వ తరగతి పాస్ అవుతారో చెప్పండి. బాగా కష్టపడి చదవాలి, అంతేనా? 10వ తరగతి పరీక్షలు పాస్ అవ్వాలని అంటే బాగా కష్టపడి చదవాలి, అలా కాదు. 10వ తరగతి విద్యార్థులందరూ మన స్కూల్లో ఉన్నటువంటి 50 మంది స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని అంటే 10వ తరగతి విద్యార్థులందరినీ కూర్చోబెట్టి ఒక హోమం చేద్దాం రండి అన్నాడు అనుకో ప్రిన్సిపాల్. నా పాయింట్ అర్థమవుతుందా? ఒక హోమం చేద్దాం రండి అని చెప్పి ఆ 50 మంది విద్యార్థులు కూర్చోబెట్టి హోమం చుట్టూ చేసుకొని దానికి మంత్రాలు వల్లిస్తూ హోమాలు చేస్తున్నాడు. ఇప్పుడు 10వ తరగతి పాస్ అవుతారా? రన్నింగ్ రేసులో పాల్గొనేటటువంటి వాడు ఉన్నాడు. అది 100 మీటర్ల పరుగు పందెం కావచ్చు, 500 మీటర్ల పరుగు పందెం కావచ్చు, లేకపోతే 800 రిలే కావచ్చు. అలా పరిగెత్తేటటువంటి వాడు తాను పరిగెత్తుతున్నటువంటి ఈ పరుగు పందెంలో తాను గెలవాలి అనుకుంటే ఇప్పుడు యజ్ఞాలు చేస్తే అతడు గెలుస్తాడా? యజ్ఞాలు చేస్తే గెలుస్తాడా? లేకపోతే దాన ధర్మాలు చేస్తే గెలుస్తాడా? ఇంకేమన్నా చేస్తే గెలుస్తాడా? ప్రాక్టీస్ తప్ప ఇంకేదన్నా చేస్తే గెలుస్తాడా చెప్పండి. అలాగనే మనం కూడా చేద్దాం, ఇబ్బంది ఏమి లేదు. అంటే ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనేటటువంటి వాడు తాను పొందబోయేటటువంటి ఆ కప్పు ఏదైతే తీసుకోవాలని అనుకుంటాడో అలాంటి వాడు ప్రాక్టీస్ని పక్కన పెట్టేసి నేను చెప్పిన ఏమంటారు యజ్ఞాలు చేసుకుంటా పోతున్నాడు అనుకో. ఇప్పుడు ఆడు అనుకున్నది నెరవేరుస్తాడా? నెరవేర్చడు అన్న సంగతి మనకు తెలుసు. అంటే ఇక్కడ ప్రాక్టీస్ లేకపోయినా, దానికి అవసరమైనటువంటి తగు జాగ్రత్తలు అతను తీసుకోకపోయినా, తనతో పాటు పరిగెత్తున్నటువంటి ప్రత్యర్థిని అంచనా వేయకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా అతడు ఏమైపోతాడంటే పరుగు పందెంలో ఓడిపోతాడు. నా పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దేని గురించి ఆలోచన చేయాలి అంటే ఈ పరుగు పందాన్ని ఎలా నేను గెలవాలి అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు ప్రత్యర్థిని అంచనా వేయాల్సిన. మీరు చూడండి, క్రికెట్ ఆడేటటువంటి టీం కూడా ప్రత్యర్థిని అంచనా వేస్తారు. ప్రత్యర్థుల్లో ఉన్నటువంటి టీంలో ఆడుతున్నటువంటి పలానా వాడు ఎలా బౌలింగ్ చేస్తాడో పదే పదే చూస్తారు, వాడిని పదే పదే పసిగడతారు. ఎందుకంటే ఆయన్ని ఎలాగైనా కూడా మనం బీట్ చేయాలి. కాబట్టి ప్రత్యర్థిని అంచనా వేయాలి. ఇక్కడ ఈ జీవితం అనేటటువంటి ఈ పరుగు పందెంలో నిజంగా మన లక్ష్యం అనేటటువంటిది పరలోకమే అయితే ఇప్పుడు యజ్ఞాలు చేస్తా కూర్చుందామా? ఎలాగైనా నేను పరలోకాన్ని పొందాలి అని అంటే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన. ఈ పరలోకానికి వెళ్ళేదానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా మన ప్రత్యర్థి ఎవరో మనకు బాగా తెలుసు. ఎవరు అతను? అపవాది. ఆడి టార్గెట్ ఏంటంటే నిన్ను మాత్రం పరలోకం బానికుండా చూసుకునే బాధ్యత నాది అంటుంటాడు. మన బాధ్యత ఏంటి? ఆడిని దాటుకుని పరలోకానికి వెళ్ళాలన్నది మన తాపత్రయం. నిన్ను మాత్రం పంపించకుండా చేసే బాధ్యత నాది అని వాడు నువ్వు దేవుని గురించి ఆలోచించిన ప్రతిసారి అన్నదిగా నేను చెప్పేది ఏంటంటే ప్రత్యర్థిని మనం అంచనా వేయాలి, పరిస్థితులను అంచనా వేయాలి. అసలు ఎలాగైనా పరలోకాన్ని నేను పొందాలి అన్న లక్ష్యంగా నీలో ఉంటే ఈరోజు జితేంద్రుడు నీకు అర్థమైపోతాడు. అందుకని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసేటప్పుడు ఈ పరుగు పందెంలో, ఏ పరుగు పందెం? పరలోకం అనేటటువంటి ఈ పరుగు పందెంలో ఆ లక్ష్యం వైపు మనం ఎప్పుడు కూడా పరిగెత్తుతూ ఉండాలి. అలా పరిగెడుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు నీకు ఎదురొస్తాయి, ఎన్నో బంధాలు ఇవన్నీ కూడా నీకు ఎదురు నిలబడిపోతాయి. అసలు ఏంటి ఈ జీవితమే, ఎందుకు వచ్చానబ్బా ఈ లోకంలోకి, అసలు ఇంకా ఎందుకు బతుకున్నాను అన్న పరిస్థితిలోకి నేను తీసుకెళ్ళిపోతుంది. జీవితమే సర్వనాశనం అయిపోయే విధంగా నీ ముందు వచ్చి నిలబడుతుంది జీవితం.
ఎందుకు నాకు అవసరమా అనిపిస్తుంది నీకు. అందుకని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, మీకు తెలుసు కదా. అసలు జీవితమే మాకొద్దు అన్నట్టుగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అక్కడే అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడు కూడా మనం అపవాదిని అంచనా వేయకపోవడం వల్ల మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అనేటటువంటి దీంట్లో పాకిస్తాన్ని అంచనా వేయకుండానే భారతదేశం ఉందా? ఖచ్చితంగా అంచనా వేసే ఉంటుంది. వాళ్ళ సైనిక బలం ఎంత, వాళ్ళ అశ్వదళం, ఇవన్నీ కూడా అంచనా వేసేసి ప్రత్యర్థిని ఎప్పుడు కూడా మనం ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అలాగే ప్రపంచంలో ఉన్న మానవుడికి తన ప్రత్యర్థి ఎవరు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ మన ప్రత్యర్థి అనేటటువంటి వాడు అపవాది. వాడు మనుషులందరినీ ఏం చేస్తాడో ఒకసారి మీరు చూడండి. హబక్కుకు గ్రంథంలోకి వెళ్ళి మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం. యవ్వనస్తులు చదవాలి, స్త్రీలు కానీ పురుషులు కానీ. మీకు ఈ లోపల స్క్రీన్ మీద మన ప్రత్యర్థి కనిపిస్తాడు, చూడండి. రైట్. వాడు గాలము వేసి మానవులనందరినీ గూర్చి గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అన్నాడు. చూడండి, ఇప్పుడు ప్రత్యర్థిని అంచనా వేయకపోవడంలో విఫలమైనటువంటి వాళ్ళందరి పరిస్థితి ఎలాగుంటుందని అంటే, ఆడు గాలం వేసి ఏం చేస్తున్నాడంట, మానవులందరినీ గాలం వేసి మానవులందరినీ ఏం చేస్తున్నాడు, గుచ్చి లాగి ఉన్నాడు. గుచ్చి లాగి ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి, అబ్బా ఈరోజు ఎన్ని చేపలు పడ్డాయని చేపలు పట్టేవాడు సంతోషపడతాడు. అలాగే ఎంతమంది మనుష్యులను గుచ్చి నేను నా వలలో చిక్కించుకున్నాను అన్న సంగతికి వాడు ఏం చేస్తున్నాడంట, గంతులు వేస్తున్నాడంట. అంటే ఇక్కడ కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ అపవాది కూడా జీవితం అనేటటువంటి ఈ పరుగు పందెంలో మన లక్ష్యాన్ని చేరుకోవాలి మనం. కానీ మనకు కూడా ఎన్నో ఊర్లు, ఆటంకాలు, వలలు, ఇలాంటివి ఏదో ఒకటి మనల్ని చిక్కించుకుంటూ పోతే నిజంగా మనం పాతాళానికే వెళ్ళిపోతాం. కాబట్టి ఆడు ఊర్లు ఒగ్గిస్తాడు. కాబట్టి ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడు అంటే, అలా వాడు ఏం చేస్తున్నాడు అంటే, మనల్ని చిక్కించుకోవడానికి మన శరీరంలో ఉంచినటువంటిదే, అదే గుచ్చి లాగుతున్నాడు అంటాడే, ఊర్లను గుచ్చి లాగుతున్నాడు. అలా ఊర్లు ఒగ్గి చిక్కించుకొనుతున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిస్తున్నాడు అంటాడే. ఎలా గుచ్చుతాడు ఒకళ్ళు, ఎలా గుచ్చి లాగతాడు పైకి, ఎలా గుచ్చి లాగతాడు వాడు తన వలలో వేసుకున్నానికి. ఎవరైనా గుచ్చాడా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో? తెలియదు కదా మనకి. అందుకనే ప్రత్యర్థిని గురించినటువంటి అంచనా మనకు లేకపోవడం వల్ల, వాడి యొక్క గొప్పతనం ఏందో మనకు తెలియకపోవడం వల్ల అందరూ తెలిసినట్టుగానే వాడు దానికి వెళ్ళిపోతాం, వాడి వలలో ఇరుక్కోపోతాం. అందుకని నేరుగా వచ్చి వాడి వలలో పడిపోతున్నాము. ఆ వలలో పడిపోయినటువంటి వాళ్ళందరినీ చూసి గంతులేస్తున్నాడు, వీడు కూడా నా వల్ల పడిపోయాడు అనేటటువంటి గంతులే. ఇంతకీ వాడి దగ్గర గుచ్చి లాగడానికి, తన వలలో వేసుకోవడానికి ఏం ఉపయోగిస్తున్నాడు వాడు? నా పాయింట్ అర్థమవుతుందా? అపవాదిని మనం అంచనా వేయకపోతే వాడు ఏ రూట్లో నుంచి వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనం చక్కగా ఆలోచన చేయాలి. కాబట్టి వాడు మనలను చిక్కించుకోవడానికి మన శరీరాన్నే వాడు ఉపయోగించుకుంటున్నాడు. అందుకనే ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించినటువంటి పేరే ఈరోజు మీకు ఇక్కడ ప్రస్తావన. జితేంద్రుడు ఎవరు అనేటటువంటి విషయం. ఇప్పుడు జితేంద్రుడు ఎవరు అన్న సంగతిని మనం ఆలోచించే ముందు అసలు జితేంద్రుడులో ఉన్నటువంటి విషయాన్ని, అంటే మనకు తెలుసు కదా జితేంద్రుడు అంటే ఎవరో కదండి, మాకు తెలుసు సినిమా హీరో అనుకుంటారు కొంతమంది. హిందీ సినిమా యాక్టర్ ఉన్నాడా జితేంద్ర వల్ల? రైట్, జితేంద్ర అంటే మనం పేరు విన్నాం కదా. నిజంగా ఈ జితేంద్రాన్ని పేరు పెట్టుకుని హీరో లెవెల్లో ఉన్నటువంటి వాడు ఇతడు నిజంగా జితేంద్రనా అంటే, పేరును బట్టి జితేంద్రనే, మనమేం కాదంటలేదు దాన్ని. అతని పేరు జితేంద్ర కాబట్టి జితేంద్ర అంటే ఇతనే అనుకుంటున్నాం. కానీ ఇక్కడ జితేంద్రుడు అని అంటే అస్సలైనటువంటి అర్థం ఏంటో తెలుసా? జితేంద్ర ఎప్పుడు కూడా దైవవాక్యం చెప్తుంటుంది. సత్యవాక్యాన్ని సరిగా మనం విభజన చేసి ఆలోచన చేయాలి. కలిపి చదువుకుంటే ఏం కాదు.
అసలు అర్థం కాదు. అందుకని విభజన చేయాలి. ఇప్పుడు జితేంద్రాన్ని విభజన చేసి ఆలోచన చేయండి. జిత్ ప్లస్ ఇంద్రియం, ఇంద్రియం జిత్ ప్లస్ అంటే ఇంద్రియములను జయించిన వాడు అని అర్థం. ఆ పాయింట్ అర్థమవుతుందా? జితేంద్రుడు అని అంటే మనకున్నటువంటి ఇంద్రియములను జయించిన వాడు పేరే జితేంద్రుడు. ఇప్పుడు మీకు బైబిల్లో ఒక పదం కనిపిస్తుంది, అధిచేంద్రియుడు అన్న పదం మీకు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్నటువంటి మాటను మనం ఒకవైపు నుంచే చూడకూడదు, మరొక వైపు నుంచి కూడా మనం ఆలోచన చేయాలి. ఎక్కడ రాయబడింది ఆ పదం? 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనకి 2వ వచనం నుంచి చదువుదాం, ఇంకా చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఏలయనగా యవనస్తులు చదవాలి. మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, చదువునన్నా, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు. ఆ పదం వద్దు, వాళ్ళు చదవాలి. అజితేంద్రియులు అన్న పదం ఉందా? క్రూరులు, సజ్జన ద్వేషులు. ఇప్పుడు అర్థం ఉందా? బైబిల్ చదివే పఠన పోటీ ఎందుకు పెట్టాను ఇప్పుడు మీకు అర్థమవుతుందా ప్రాక్టికల్గా? ఏమన్నా తప్పు చేసామా? లేదు కదా. పాటలు పాడే పోటీలు అయితే ఎన్నో మంది పాటలు పాడేస్తారు, ఓకే. ఇప్పుడు పఠన పోటీలు అనగానే ఎందుకు దీన్ని రిలేషన్ చేసి ఇప్పుడు ఒక తరగతిని ఏర్పాటు చేసామని అంటే, మన పిల్లలే ఇప్పుడు చదివింది కూడా మన పిల్లలే. బైబిల్కి ఎంత దూరంలో ఉన్నారో మీకు తల్లిదండ్రులుగా మీకు అర్థం అవ్వాలి. కాబట్టి మన పిల్లలే బైబిల్కి ఎంత దూరంగా ఉంటే మరి ఈ మార్గంలో రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మనమే జాగ్రత్త పడాలి, మన పిల్లల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట అజితేంద్రియులు అన్న పదం మనకు కనిపిస్తుంది. అజితేంద్రియులు అంటే ఇప్పుడు జితేంద్ర అంటే ఇప్పుడు అర్థాలు మనం రాసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు జితేంద్ర ఎవరు అనేటటువంటి మాటకు జితేంద్ర అని పేరు పెట్టుకుని హీరోగా ఎదిగినటువంటి వాడు కాదు. అసలు ఎవరయ్యా జితేంద్ర అని అంటే తన అవయవాలను జయించినటువంటి వాడు జితేంద్రుడు. ఇప్పుడు అజితేంద్రుడు అంటే ఎవరు చెప్పండి? తన అవయవాలను జయించినటువంటి వాడు, తన అవయవాలను జయించినటువంటి వాడు అంటే మనకున్నటువంటి అవయవాలను మనం జయించకపోవడం అనమాట. నీ అవయవాలను నువ్వు అదుపులో ఉంచుకోకపోవడం. నీ అవయవాలను నువ్వు అదుపులో ఉంచుకుంటే నువ్వు జితేంద్రుడివి. నీ అవయవాలను నువ్వు అదుపులో ఉంచుకోకపోతే నువ్వు అజితేంద్రియుడివి. నా పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇప్పుడు జితేంద్రుడు ఎవరో మనకు అర్థమైంది, అజితేంద్రుడు ఎవరో మనకు అర్థమైంది. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ పాఠంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ తన అవయవాలను అదుపులో ఉంచుకోనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఆడు అజితేంద్రియుడు. అందుకనే ఈ పద్ధతినే ఇక్కడ తిమోతికి రాస్తూ పౌలు గారు చెబుతున్నాడు, ఇక్కడ అజితేంద్రియత్వం అంటే ఏదో కాదు తిమోతి, నీ అవయవాలను నువ్వు జయించకపోవడమే అజితేంద్రియ తత్వం. అజితేంద్రియుని గురించి రాయబడినటువంటి మాటే అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములన్న పదాన్ని రాస్తూ వాళ్ళ లిస్ట్ ఇచ్చేస్తున్నాడు. అందులో ఎవరున్నారంట? అజితేంద్రియులు ఉన్నారు. అజితేంద్రియుడు అజితేంద్రియుడు అన్నంటే అవయవాలను సంతోషపరిచేటటువంటి కాలంలో ఈనాడు మనుషులు ఉన్నారే తప్ప ఆ అవయవాలను తన స్వాధీనమందు ఉంచుకొని నడిచేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంటే అవయవాలన్నిటినీ సంతృప్తి చెందించేటటువంటి స్థితిలోనే ఉన్నాం ప్రస్తుత కాలంలో. మనం అందరం అలాగనే ఇప్పుడు చూడండి, బయట ఎంత ఎండగా ఉందో లోపలికి మనం కూర్చోగానే అంత మజ్జిగ వచ్చేసింది, చూసారా? ఎంత ఆనందపడిపోయాం కదా అలా చల్లటి మజ్జిగ తాగంగానే. అంటే మన శరీర అవయవాలను మనం సంతోషపరిచేటటువంటి కాలంలో మనం ఉన్నాం ప్రస్తుత కాలంలో. నిజంగా ఇలా ఉండడం అనేటటువంటిది ఇక రాను మన సంతోషాన్ని, మనకున్నటువంటి ఈ శరీర అవయవాలను ఎప్పుడైతే మనం మనస్వాధీనం, ఇక్కడ మన అన్న పదం ఎందుకు వాడుతున్నానంటే శరీరం వేరే ఆత్మ వేరే. నా పాయింట్ అర్థమవుతుంది కదా? ఈ రెండు కలయికతోనే మనం ఇక్కడ కూర్చోన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే భూమి మీదకి మనం వచ్చాం. కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా శరీర అవయవాలను సుఖపరచుకోవడానికే మనుషుడు ఏం చేస్తున్నాడు అని అంటే తాపత్రయపడుతున్నాడు, సుఖపరుచుకోవడానికే తాపత్రయపడుతున్నాడు.
అందులో ఇక్కడ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఎక్కడ చూసినా కూడా పాపం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయినటువంటి దాఖలాలు మాకు తెలుసు. ఒక సొదొమ గుమొర్రా పట్టణాలను మనం ఆలోచన చేసినా, అంతకుముందు నోవాహు గారి దినాల్లో మనం ఆలోచన చేసినా, వారి తలంపులు బాల్యము నుండి ఏమన్నాడు దేవుడు? చెడ్డవి అన్న పదాన్ని వారి తలంపులు బాల్యము నుండి చెడ్డవి అని అన్నాడు. ఏ రకంగా మారిపోయింది? ఓ సొదొమ గుమొర్రా పట్టణాల్లో అయితే దేవదూతలు లోతింటికి వచ్చినప్పుడు బయటికి తీసుకురా వాళ్ళని మేము ఏం చేయాలన్నారు? మేము కోడాలి, మేము వాళ్ళతో శయనించాలి అన్నారు. అంటే చూడండి, ప్రపంచమంతా ఇప్పుడంటే మనకి ఈ 2026 సంవత్సరానికి వచ్చాం కాబట్టి అప్పుడున్నటువంటి రోజుల్లోనే మనుషులు ఎలాగ తమ దేహంలో ఉన్నటువంటి అవయవాలను సంతోషపరుస్తున్నారో ఇప్పుడు అంతకంటే 10 రెట్లుగా. ఇందాక తమ్ముడు చెప్పాడు, పిల్లవాడిని అట్లా వదిలేస్తే ఆడి చేతులకి సెల్ ఫోన్ వచ్చేస్తుంది. ఆ సెల్ ఫోన్ అన్లిమిటెడ్. అందులో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఒకసారి నువ్వు ఇట్ట అనడం మొదలు పెట్టావా, ఇక నీకు నిద్ర కూడా రాదు. దాని తర్వాత ఏమొస్తుంది అనేటటువంటి ఆలోచనలతో ఈనాడు మనుషుడు దానికి అడిక్ట్ అయిపోతున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అంటే తన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవంతో తాను చేసేటటువంటి ప్రతి పనిని కూడా సజావుగా సాఫీగా చేసుకుంటూ పోతున్నాడు. ఈనాడు బంగారు చైన్ కొట్టేయాలని అంటే నిజంగా ప్లాన్ వేసుకుంటాడా? తన శరీర అవయవాలకు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇదిగో ఎలాగైనా ఆ మార్నింగ్ వాకింగ్కి వచ్చేటటువంటి ఆంటీ మెడలో మంచి చైన్ ఉంది, అసలే బంగారుకు ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది కాబట్టి మనం దొంగిలించేయాలి అనేటటువంటిది. అంటే ఇక్కడ శరీర అవయవాలను ఎలాంటి వాటికి ఉపయోగిస్తున్నాడో నీకు అర్థమవుతుందా? అలాగే జారత్వము లేకపోతే వ్యభిచారం అనేటటువంటిది, అత్యాచారాలు, ఇంకా చెప్పాలని అంటే పాపము, దొంగతనాలు, ఇవన్నీ కూడా జరిగించేది దేని ద్వారా ఏంటంటే మన శరీర అవయవాల ద్వారానే. ఇలాంటి అవయవాలను ఎవడైతే జయించి తన స్వాధీనంలో ఉంచుకుంటాడో ఆడే జితేంద్రుడు. ఎవడైతే తన అవయవాలను జయించకుండా వాటికి కావలసిన వాటిని ఇష్టారాజ్యంగా వదిలేస్తూ ఉంటాడో ఆడు అజితేంద్రియుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పాతకాలంలో మీరు చూస్తే ఊరికి ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు తాగుబోతాడు ఊర్లో. మిగతా వాళ్ళందరూ ఆ తాగుబోతాడు చూసి ఆయన ఏమంటారని అంటే, ఒరే నువ్వే కదా కుటుంబానికి యజమానివి, నువ్వే తాగితే ఇలా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నీ భార్యకి ఎవరు చూసుకుంటారా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒకప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు కాదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకరో ఇద్దరు ఆ ఊర్లో ఒకరో ఇద్దరు తాక్కున్నారు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఆడికేమో ఆ రోజుల్లో ఒకరో ఇద్దరు ఒకరో ఇద్దరు తాగితే చాలా మంది బుద్ధి చెప్పేవాళ్ళు. నువ్వు చేస్తే నీ భార్య పిల్లలు ఏమైపోతారా, ఎందుకురా తాగతావు అని మందలించేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు బుద్ధి చెప్పే వాళ్ళు ఉన్నారా? కాబట్టి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఈ రోజుల్లో ఊరు మొత్తం తాగుతున్నారు, ఒకరో ఇద్దరు తాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరో ఇద్దరు తాకుండా ఉండే పరిస్థితి. జస్ట్ 90 ml కదా అంటున్నాడు ఒకడు. జస్ట్ 90 ml అంటే ఒకనాడు తప్పైంది, ఈరోజు ఏమైపోయిందని అంటే ఒప్పుగా మారిపోయింది. ఏ చిన్న ఫంక్షన్ జరగకూడదు, ముందు మందు పార్టీ అంటాడు. అంతేనా? ముందు మందు, ఆ తర్వాత ఏదైనా విందు, ఆ తర్వాత పొందు. ఇలాంటి వాటితో ముడిపడినటువంటి ఫంక్షన్లు ఎవరండి తాకుండా ఉండేది అని అంటూ ఉంటారు. అంటే వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే ఫంక్షన్ అయినా కాకపోయినా వాళ్ళ శరీరాన్ని ఆనందంగా ఉంచుకోవాలి, వాళ్ళ శరీరంతో సుఖపడాలి అనేటటువంటిది. కాబట్టి ఇక్కడ శరీరాన్ని శాంతంగా ఉంచాలి, మనస్సును ప్రశాంతంగా ఉంచాలి అనేటటువంటి ఆలోచన త్రాగుడుకు అలవాటు పడినట్లుగానే ఈనాడు వ్యభిచారానికి కూడా చాలామంది ఏమైపోతున్నారంటే అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా ఒకప్పుడు అత్యాచారాలు కేసులు అనేటటువంటివి మగవారి మీదనే నమోదయ్యేటటువంటివి, అంతేనా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎవరి మీద నమోదవుతున్నాయి? ఆ మధ్య ఒక ఆమె భర్తను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టేసిందంట. అది కూడా తుప్పలేదు, ఉడకబెట్టేసింది. అంటే ఇప్పుడు ఏమైపోతుంది, ఒకప్పుడు అత్యాచారాలు లేకపోతే ఇవన్నీ కూడా ఆడవాళ్ళ మీద రాలేదండి కేసు, చాలా వరకు కేసులు ఆడవాళ్ళ మీదకి రాలేదు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఎంత రివర్స్ అయిపోయిందని అంటే ఆడవాళ్ళ మీద కేసులు నమోదైపోతున్నాయని అంటే ఖచ్చితంగా నమోదైపోతుంది. నిజంగా వారి ఖర్చుల కోసం, వారి విలాసాల కోసం చాలామంది ఈ వ్యభిచార వృత్తిలోకి దిగిపోతూ ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం, మా అమ్మాయి బెంగళూరు, మా అమ్మాయి ముంబైలో
మా అబ్బాయి ఇలా చదువుతున్నాడని అనుకుంటుంటాం, కానీ ఏ రోజు కూడా వాడి దిన ప్రవర్తన గురించి నువ్వు ఇక్కడ చేరి ఎప్పుడు ఆలోచించాయి. పోనీ అక్కడికి వెళ్ళిపోతే ఏమన్నా ఆలోచన చేస్తాడా ఆ మనుషుడు అని అంటే లేదు. అక్కడ ఉన్నటువంటి సర్కిల్ వేరే, అందులో ఉన్నటువంటి ఆ పట్టణాలు పరిస్థితులు వేరే. మన గ్రామాల్లాగా ఆ పట్టణాల పరిస్థితులు ఉండవు. పట్టణాలు అంటే చాలా పెద్దవి, చాలా విలాసవంతమైనటువంటి అక్కడ సుఖభోగాలు అనుభవించడానికి చాలా చక్కటి ఏర్పాట్లు ఉంటాయి. అయితే దానికి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే అమ్మా నాన్న అంత డబ్బు పంపించేవాళ్ళ అంటే కాదు. ఏదో కూలో నాలో చేసుకుని మన చదువులకు అవసరమైనటువంటి వాటినే పంపించేటటువంటి పరిస్థితుల్లో ఆ పట్టణాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సుఖాలకు అలవాటు పడిపోయినారని. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది? వాళ్ళు చేయనటువంటి నేర వృత్తులు చేయడానికి అక్కడ పట్టణం చాలా అనువుగా ఉంటుంది. వాళ్ళు చేయనటువంటి వ్యభిచార వృత్తిలో కూడా చాలామంది దిగిపోయి, ఎందుకంటే మీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వస్తుంటుంది, మీరు బాగా గమనిస్తే అన్నీ మీకు తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను అంతే. వాటిని గురించి కూడా నేను ఇక్కడ ప్రదర్శిద్దాం అనుకున్నాను, కానీ అంత దూరం ఎందుకు లేనని అనుకుని వాటిని స్కిప్ చేసేసాను నేను. అంటే ఇక్కడ అత్యాచారాలు అనేటటువంటి మాత్రమే కాకుండా చాలా కేసులు అనేటటువంటివి ఆడవారి మీద కూడా నమోదవుతున్నాయంటే నమోదవుతున్నాయి. కాబట్టి ఇంటిలో నుంచి వెళ్ళినటువంటి ఒక యువకుడు ఎక్కడో దూరంగా చేరి పని చేసుకుంటున్నాడు లేకపోతే చదువుకుంటున్నాడు అని కానీ ఒకవేళ అనుకుంటే, అక్కడ ఆడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటాయంటే హాస్టల్స్ ఉంటాయి, పీజీ అంటారు కదా, పేయింగ్ గెస్ట్లు అంటారు. సో అక్కడికి వెళ్ళి ఒంటరిగా తన యొక్క బ్రతుకును బ్రతకడానికి ఇష్టపడతాడంటే కాదు కదా, అక్కడ మళ్ళీ స్నేహితులు ఏర్పడతారు, కొత్త పరిచయాలన్నీ పెరుగుతాయి. పోనీ అలాగని స్త్రీలు పిల్లలు చదువుకునేటటువంటి వాళ్ళు కూడా గొప్ప గొప్ప పట్టణాలకు వెళ్ళిపోతారు, చదువుకుంటూ ఉంటారు, ఓకే, అక్కడ కూడా పీజీస్ ఉంటాయి, లేడీస్ హాస్టల్స్ ఉంటాయి. కానీ నువ్వు మంచిదానివే కాదంటలేదు, కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అందరూ క్రైస్తవులేనా? అందరూ దేవుని గురించి ఆలోచించేవాళ్ళేనా? అలా కాదు కదా. అక్కడ ఎవడో ఒకడు ఉంటాడు మనల్ని జడగొట్టడానికి. ఆడి పేరే అపవాది వేసే గ్యాలం అనమాట. అందుకని నువ్వు దేనికి పడవని అనుకుంటే దేనికో దానికి పడే విధంగా వాడు ఏం చేస్తాడంటే పరిస్థితులన్నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిందే కో లివింగ్ సెంటర్స్ అని వచ్చింది మళ్ళీ కొత్తగా. ఆడ మగ కలిసి ఉండొచ్చు అంట అక్కడ, దానికి ఫీజులు వేరే. కో లివింగ్ సెంటర్స్ అంటారు, కో లివింగ్ హాస్టల్స్ అంటారు. వాడు అంటే ఆడమ్మాయి మగబ్బాయి వితౌట్ మ్యారేజ్ వాళ్ళు కలిసి చదువుకోవచ్చు, వాళ్ళు కలిసి కంబైన్ స్టడీ చేసుకోవచ్చు. ఇవి పెద్ద పెద్ద పట్టణాల్లో వచ్చేస్తున్నాయి, మీరు చూడండి. కావాలంటే ఆ నెంబర్లు మేము బ్లాక్ చేసాం, కానీ నిజంగా అవి ఒరిజినల్ నెంబర్స్ అవి. అంటే వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే అమ్మాయి అబ్బాయిలు కలిసి ఒకే రూమ్లో వాళ్ళు. ఎందుకు ఇలా అంటే నిజంగా వ్యభిచారం వైపు మొగ్గు చూపించడానికి ఇవి చాలా పరిస్థితులు బాగుంటాయా? వర్షం కురిసిన రాత్రి అవసరం లేదు. ఇలాంటి కో సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అని అంటే అన్నీ జరుగుతాయి. దీని వెనకాల ఎవడున్నాడు? అపవాది. ప్రతి ఒక్కరిని గుచ్చి ఏం చేస్తున్నాడంటే అందుకని ప్రభుత్వం వాళ్ళు కూడా మీరు బాగా గమనించండి, వాళ్ళు ఇచ్చేటటువంటి యాడ్లు కూడా ఎలా ఉంటాయని అంటే పాపం చేయండి కానీ సురక్షితంగా చేయండి, అంతే కదా. పాపం చేయండి కానీ సురక్షితంగా చేయండి. ఇప్పుడు నేటి సమాజంలో కదులుతున్నటువంటి ఈ వాతావరణం నిజంగా కొంతమంది అనలిస్టులు అంటారు, ఇది సోషల్ మీడియాలో వస్తుంటారు, కొంతమంది యువతను లేకపోతే అలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళని వెనకేసుకొస్తుంటారు. ఏమండి యవనస్తుడు ఇలా అంటున్నాడు, ఇలా ఆడుతున్నాడు, వాడు ఆటలు, వాడు జల్సాలు ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఆడతాడు? ఇదేనా వాళ్ళు వేసుకొచ్చేటటువంటి మొట్టమొదటి మాట? ఈ వయసులో కాకపోతే ఏ వయసులో? ఇప్పుడు మనకి ఇంత వయసు వచ్చింది, మనం ఆ వయసులో ఆడగలుగుతామా? కాబట్టి ఆ వయసు, కాబట్టి ఆ వయసుకు సంబంధించినటువంటి అక్కడ ఆడుకున్నటువంటి హార్మోన్స్ ప్రభావం వల్ల ఆడు అలాంటి వాటికి వాడు ప్రేరేపితుడై వెళ్ళిపోతున్నాడు అని కొంతమంది అనలిస్టులు ఏం చేస్తున్నారని అంటే ఇక్కడ స్త్రీ పురుషులు అనేటటువంటి వాళ్ళు అలా స్పందిస్తున్నారని అంటే మరొకటి కాదు, వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అలా ఇదవుతున్నారు. అందుకనే ఇక్కడ సరే హార్మోన్స్ను నిజంగా ఇలాంటి హార్మోన్స్ ప్రభావం వల్ల ఒకడు దొంగతనానికి, ఇలాంటి హార్మోన్స్ ప్రభావం వల్ల ఒకడు వ్యభిచారానికి, ఇలాంటి హార్మోన్స్ ప్రభావం వల్ల ఒకడు ఉద్రేకితుడయ్యి మర్డర్ చేయడానికి, మానభంగం చేయడానికి సిద్ధమైపోతున్నాడు అని అంటే ఈ హార్మోన్స్ను దేహంలో పెట్టింది ఎవరండి? ఈ హార్మోన్స్ని దేహంలో పెట్టింది ఎవరంటే దేవుడే. కాబట్టి ఇప్పుడు తప్పు ఎవరిది? ఆదాం అనింది కూడా అదేనా? నేనైతే ఆ పండు తినకుండా ఉండాలని నేను అనుకున్నా, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడే, అది ఇప్పుడు తప్పు ఎవరిది?
అలా వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ మనకి ఆదాము విషయంలో కూడా ఆదాము మాట్లాడింది కూడా అదే. నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీయే తీసుకొచ్చేస్తాను. నువ్వు ఈ స్త్రీనిగా నీకున్నా ఉంటే ఆమె పండు తెచ్చుండేది కాదు, నేను తినేవాడిని అంతకంటే కాదు. కాబట్టి ఇప్పుడు ఎలా ప్రచారం అయిపోతున్నారనంటే, ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేటటువంటివి శరీరంలో ఇలాంటి ప్రభావాలకు లోనవుతున్నాయి అని ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు ఆ హార్మోన్స్ని దేహంలో ఉంచింది ఎవరు? ఎవరు ఆ హార్మోన్స్ని దేహంలో వచ్చింది? మరి దేవుడే కదా. మరి దేవుడే కదా. మరి దేవుడే కదా అన్నప్పుడు మరి తప్పెవరిది? తప్పెవరిదండి? దేవుడిదేనా? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, శరీరంలో దేవుడు ఉంచినటువంటి హార్మోన్స్ ఇంతగా ప్రభావం చూపుతుంటే శరీరం ఉన్నటువంటి మనిషి ఏం చేయగలుగుతాడండి అంటారు చాలామంది అనలిస్టులు కూడా. శరీరం ఉంది కదా, శరీరం ఉన్నప్పుడు ఏం చేయాలి? నిజంగా అలాంటి ప్రభావం చూపుతున్నప్పుడు ఇప్పుడు శరీరం ఉన్న ప్రతి మనిషి ఏం చేస్తాడు? తప్పు చేస్తూనే ఉంటాడు కదా. ఎందుకనంటే ఆ శరీరం బలహీనమైన పడిపోతుంది కాబట్టి హార్మోన్స్ ప్రభావం ఉండడం వల్ల. ఇప్పుడు నాలుక అనేటటువంటిది ఉంది, అన్ని రుచులు కోరుకుంటుందా లేదా? దానికి అవసరమైనటువంటి రుచులు అందించడానికి మనుషుడు తాపత్రయపడిపోతే మరి తప్పేంటి? ఇప్పుడు చెవి ఉంది, మంచి సంగీతాన్ని వినాలని కోరుకుంటుందండి. మరి మంచి సంగీతాన్ని వినిపించడం వల్ల లేకపోతే వినడం వల్ల తప్పేంటి? నాలుక ఉంది, నీ నాలుక రుచినిగినటువంటి దేవుడు ఎన్నో రకాల పండ్లలో కూడా కొన్ని వేల వందల రకాల పండ్లు ఇచ్చేసినాడు. నాన్ వెజ్లో కూడా ఎన్నో రకాల జంతువులను ఇచ్చేసినాడు. అవన్నీ తినడంలో తప్పేంటి అంటున్నాడు దేవుడు. దేవుడు కాదు, మనుషులు. అవన్నీ తినడంలో తప్పేంటి? చెవి ఉంది, మంచి సంగీతాన్ని కోరుకుంటుంది. మరి శరీరము ఉన్నప్పుడు దానికి అవసరమైనటువంటి అత్యంతమైనటువంటి సుఖాలు అందించాలా పడలేదా అన్నారు చాలామంది ఆనలిస్టులు. సుఖాలు అందించాలి. నిజంగా అవి ఏం కోరుకుంటే అవి ఇవ్వాలి కదా మనము. ఎందుకంటే వాటిని ఇచ్చింది దేవుడు దేవుడే. ఎందుకంటే మొత్తం శరీరం మొత్తం మీద మనుషుడు ఏం చేస్తాడంటే నెట్టేసేసి శరీరంలో ఉన్నటువంటి ఈ హావభావాలు, ఈ హార్మోన్స్ ప్రభావం ఏదైతే ఉందో వాటన్నిటి ఆ ప్రభావం వల్లనే మా వాడు ఇలా చేస్తున్నాడు, నేను ఇలా చేస్తున్నాను, ఇలా దాన్ని తీసుకొచ్చి దేని మీద పెట్టేస్తున్నారు ఈరోజు మనుషులంతా అంటే శరీరం మీద పెట్టేస్తున్నారు ప్రేమటువంటి వారు. అంటే ఇక్కడ మొత్తానికి ఏం జరుగుతుందని అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో వాటిని నేను ఎప్పటికీ జయించలేను అనే కాడికి వచ్చేసింది. కూర్చున్న మనలో కూడా చాలామందిని మన దేహంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో వాటిని తినే తిండి విషయంలో కూడా జయించలేము అన్నట్టుగానే ఉన్నామా లేదా? అందుకని నీ గొంతుకు కత్తి పెట్టుకో అంటాడు. మీకు ఏదైనా మంచి భోజనం దొరికింది అనుకోండి, బా సూపర్గా ఉంది ఈరోజు భోజనం అంటే వెంటనే చెయ్యి కడిగేసుకోవాలి. అది ఆరోగ్యవంతుడి లక్షణం. బాగుంది కదా ఈరోజు అంటే కడుపు నిండా తినకూడదు, అది మన గొంతుకు కత్తి పెట్టేసుకోవాలంట దాన్ని. సో బాగుంది కదా అని నేను తినకూడదు, ఎందుకంటే సుఖాన్ని నువ్వు నేర్పించకూడదు నీ శరీరానికి. అందుకని ఒకవేళ ఇలాంటి ఇంద్రియాలు ఉన్నటువంటి మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలను మనం జయించలేకపోతున్న కారణం ఏంటంటే అవయవాలు స్పందించజేస్తున్నాయి అని అంటే హార్మోన్స్ అనేటటువంటివి ఏం చేస్తున్నాయంటే వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. మంచి బిర్యానీ తినాలా అన్న కోరిక కలిగింది. కోరిక నిజంగా ఆ మంచి బిర్యానీ తినాలన్న కోరిక అంటే మనకు ఉన్నటువంటి ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే అది కావాలి, అది కావాలి, అది కావాలి. సొలొమోను కూడా చూడండి, తాను చూసినటువంటి దాంట్లో దేనిని వదలలేదంట ఆయన. దేనిని వదలలేదు. అది దేదైనా పర్లేదు, రాజ్యమైనా పర్లేదు, రాణైనా పర్లేదు, దేనిని వదలకుండా నేను ఎతకొచ్చి అడబెట్టేసుకున్నా అంటాడు. అంటే ఇక్కడ హార్మోన్స్ ప్రభావం చాలా గొప్పదా? కొన్ని హార్మోన్స్ ఇచ్చిందని ఎవరు అనుకున్నాం మనం? కాబట్టి ఇక్కడ హార్మోన్స్ ఇచ్చింది దేవుడే. ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల నేను ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రవర్తన అంతా ఏదైతే ఉందో దాన్ని నేను నియంత్రించలేకపోతా ఉన్నాను. ఎందుకంటే దేవుడే నాకు ఇచ్చేసాడు దాన్ని. దేవుడిచ్చినటువంటి ఈ నియంత్రణ కోల్పోయేటటువంటి ఆ పరిస్థితిని ఆయనే నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ సుఖాన్ని సుఖపెట్టడం, ఈ శరీరాన్ని సుఖపెట్టడంలో నేనేం చేస్తున్నాను? ఇందులో నివసిస్తున్నాను. కాబట్టి ఇందులో నివసిస్తున్నంతసేపు నేనేం చేయాలంటే నాకు శరీరం ఇచ్చావు కాబట్టి ఈ శరీరంలో ఉన్న దాన్ని నేనేం చేయాలంటే సుఖపెట్టాలి. సరే, ఓకే, బాగున్నాం. ఈ హార్మోన్స్ని ఇచ్చింది కూడా దేవుడే, కాదంటలేదు. ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల మనుషుడు ఈరోజు ఏమంటున్నాడు? అది దేవుడే ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు తప్పు దేవుడిదే అవుతుంది.
అనేది ఒక పక్కన పెడితే, ఈ హార్మోన్స్ ప్రభావం వల్లే నేనేం చేస్తున్నాను, చేయకూడనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నా. అంటే పాపాలు అనగా చాలా జాగ్రత్తము, ఇంకా కావాలంటే వాటిలో చాలా ఉంటాయిలేండి. అందులో ఒకసారి దాన్ని కూడా చూసేసి వచ్చేద్దామా. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 8వ వచనం. యవనస్తులే, పెద్దవాళ్ళు చదవకూడదు. 21 అధ్యాయము 8, లాస్ట్ పేజీ అన్న దీన్ని టకటక, దాన్ని కూడా ఎతకాల్సినటువంటి అవసరత లేదు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, అగ్నిగంధకములలో, మండుగుండములలో పాలు పొందుదురు అన్నాడా. అంటే ఈ కార్యక్రమాలన్నీ దేని చేత చేస్తాడు మనుషుడు? శరీరం ద్వారా కదా. మరి శరీరం ద్వారా జరిగించేటటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసేటటువంటి వాడు రెండవ మరణము, అగ్నిగంధకాల్లో కాలేటటువంటి రెండవ మరణం అని అంటున్నాడు. మరి ఈ దేహాన్ని ఇచ్చింది దేవుడే కదా. ఈ దేహంలో ఉన్నటువంటి ఈ హార్మోన్స్, అంటే నువ్వు వీటిని ప్రభావితం చేయడానికి ఉపయోగపడేటటువంటి ఈ హార్మోన్స్ ఇచ్చింది కూడా దేవుడే అంటున్నావు. కాబట్టి దేవుడే ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇందులోనే హార్మోన్స్ ఇచ్చాడు. కాబట్టి నేను ఈ ప్రయత్నాన్ని ఏం చేస్తున్నానని అంటే, నేను చేసేటటువంటి ప్రతి పాప ప్రక్రియ దేవుడు నాకు ఇచ్చినటువంటి హార్మోన్స్ ప్రభావం వల్ల ఇది చేస్తున్నాను. కాబట్టి ఇది చేసినటువంటి నేను తప్పు చేయలేదు, అంతేనా? ఇచ్చింది దేవుడే కాబట్టి నేను ఆయనే ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ జరిగి ఇచ్చేస్తానని అంటావా? ఓకే, ఒకవేళ దేవుడే హార్మోన్స్ ఇచ్చాడండి. ఎందుకంటే నీ భావోద్వేగాలు కావాలి కదా. నువ్వు శరీరాన్ని సుఖపెడుతున్నావు, అది హార్మోన్స్ ప్రభావం. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, హార్మోన్స్ ప్రభావం. నువ్వు దొంగతనం చేస్తున్నావు, హార్మోన్స్ ప్రభావం. మరి ఈ హార్మోన్స్ ఇచ్చింది దేవుడే అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి దేవుడే మరొక మాట కూడా రాయించాడు. ఒకసారి మళ్ళా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకోవాలి. గమనించండి. రైట్ మా చదవండి. దేవుడు మనకు బాగా, దేవుడు మనకు అంటే ఇక్కడున్న మనకందరికి కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికైనా అర్థం, అంతేనా? దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇక్కడ ఆగదాం, ఇంద్రియ నిగ్రహములు గల ఇందులో ఉన్నటువంటి వాడు ఎవరో చెప్పండి. ఇప్పుడు మన పాయింట్ వచ్చేసిందా? ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. అంటే ఇంద్రియాలను ఇచ్చినటువంటి దేవుడు, ఆ ఇంద్రియాలను సపోర్ట్ చేస్తున్నటువంటి హార్మోన్స్ ఇచ్చినటువంటి దేవుడే ఇప్పుడు నీ హార్మోన్స్ ప్రభావం నీ మీద పడుతుందని ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటున్నావో, ఆ హార్మోన్ని నియంత్రించడానికి మళ్ళీ నేనేమిచ్చాను నీకు? ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాను అన్నాడు. ఇంద్రియ నిగ్రహము, పిరికితనపు ఆత్మను నేను ఇవ్వలేదు నీకు, పిరికితనము గల ఆత్మను నేను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను. ఏమోనండి, మందు షాపు కనిపిస్తే చేతులు దురదురా అంటున్నాయి, గొంతు తడారిపోతుంది అనుకుంటున్నావే, ఇది మందు తాగే అలవాటు ఉన్నటువంటి వాడు. అలాగే దొంగతనం చేసేటటువంటి వాడు దొంగతనం చేసి చాలా ఏమైపోయిందంటే దొరద పుడతా ఉంది. ఏం చేయాలా? ఏదో ఒక పిక్ పాకెట్ కొట్టేసేయాలి, ఇవేనా? కాబట్టి ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆత్మకు ఇంద్రియ నిగ్రహములు కలిగించేటటువంటి శక్తి ఉందా లేదా? అదేనా చెప్పండి. ఉందా లేదని మళ్ళీ మనం ప్రాక్టికల్గా వెళ్ళి మళ్ళీ చూద్దాం, కొందరు బతుకుల్లో చూద్దాం. అంటే ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మ లేకపోతే ఆ శక్తి మనలో ఉంది. అంటే మనకున్నటువంటి ఈ ఆత్మ ఇంద్రియ నిగ్రహము ఉందా? మనం ఆత్మలమే అనుకున్నాం కదా. ఈ ఆత్మ ఎలాంటిది అని అంటే, నీ శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి హార్మోన్స్ను నియంత్రించగలిగేటటువంటి సామర్థ్యం ఆత్మగా నీకుంది. అందుకని నీకు ఇచ్చినటువంటి ఆత్మ, అది నువ్వు ఆత్మగా ఉన్నా సరే, ఆత్మగా ఉండి నువ్వు పరిశుద్ధాత్మను పొందినా సరే, ఇప్పుడు నీ టార్గెట్ ఏంటంటే, ఏదైతే హార్మోన్స్ అని చెప్తున్నావో వాటి ప్రభావం నా మీద పడుతుంది కాబట్టి నేను ఆ కార్యక్రమాలు చేస్తున్నాను నువ్వు అంటున్నావో, వాటిని నియంత్రించేటటువంటి శక్తి నీకు ఉంది, అది నేనే ఇచ్చాను అన్నాడు. కాబట్టి ఆత్మకు ఇంద్రియ నిగ్రహం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందంటే, శరీరాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆత్మకుంది. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మన ఆత్మకు ఏముందంటే సెల్ఫ్ కంట్రోల్నెస్ ఉంటుందా?
ఉందా లేదా? ఏడుందండి? మందు చూసినప్పుడల్లా మందు తాగాలనిపిస్తుంది, బంగారు చైన్ చూసినప్పుడల్లా కొట్టేయాలనిపిస్తుంది, లేకపోతే ఒక అమ్మాయిని చూసినప్పుడల్లా మాట్లాడాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ అనుకుంటున్నావా? జాగ్రత్త. అందుకనే ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మనే ఇచ్చిన అన్న పదంలో మనకి మరొక వాక్యం కూడా గుర్తు రావాలి. ఎక్కడ? యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో అక్కడ యోహాను గారు ఆత్మయే జీవింప చేయనది, ఇప్పుడు శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అన్నాడు. శరీరం ఆఫ్టర్ ఆల్, శరీరంలో ఉన్న హార్మోన్స్ కూడా ఆఫ్టర్ ఆల్ కదా. ఆ హార్మోన్స్ కూడా నియంత్రించగలిగేటటువంటి శక్తి నీ ఆత్మకు ఉంది. అందుకని చెప్తాడు, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనటువంటిది, ఆత్మయే జీవింప చేయనిది. అంటే కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తి ఆత్మకుందా? ఉంది. దాన్ని మాత్రం కప్పెట్టేస్తాను ఈరోజు అనాలిసిస్టులు అందరూ. ఏంది? ఎక్కడైనా కూడా నా దేహంలో దేవుడే హార్మోన్స్ పెట్టాడు కాబట్టి తప్పు నాది కాదు, హార్మోన్స్ అంటావా? లోకంలో కూడా ఒక సామెత ఉంది, నేరం నాది కాదు అది అనమాట. ఆకలి పెట్టింది ఎవరు? దేవుడే. కాబట్టి ఇప్పుడు తప్పు ఎవరిది? ఆకలి ఉంది కాదనలేదు, ఆకలిని తీర్చుకునే పద్ధతి కూడా దేవుడు పెట్టాడా? ఏ పద్ధతి పెట్టాడు దేవుడు? కష్టపడి పని చేసుకొని డబ్బులు సంపాదించుకో, ఆహారాన్ని కొనిపెట్టుకో. కాబట్టి తప్పు నాది కాదు, హార్మోన్స్ అని అంటావా? కాదు ప్రియమైనటువంటి వాళ్ళ, అంటే దేవుందా? అందుకే దేవుడు అంటాడు, నేను నీకు ఆత్మను, ఏ ఆత్మను ఇచ్చానో తెలుసా? ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మని ఇచ్చాను. మరి ఆ ఆత్మ శరీరాన్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేయగలదా లేకపోతే చేయదా? కంట్రోల్ చేస్తుందా లేదా? ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. అందుకని స్వస్థ బుద్ధి గల ఆత్మ అనేటటువంటి పదం కూడా వాడతారు. అంటే మన ఇంద్రియాలను, మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ సైన్స్లోకి వెళ్ళిపోతాడు అనుకోవద్దు. మన శరీరాల అవయవాలను కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తి మన ఆత్మకు ఉంది. మనుషులందరం ఆత్మలే కదా. ఆ ఆత్మకి ఏముందని అంటే కంట్రోల్ చేసుకునేటటువంటి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకునేటటువంటి కార్యక్రమం ఉంది. ఒకసారి అది ఎలా ఉంటుందో, ఎలా పనిచేస్తుందో ఈ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. యవనస్తులే, మళ్ళీ గుర్తు చేస్తాను. కాబట్టి సహోదరులారా, అదిగో శరీరానుసారంగా అంటే శరీర అవయవాలు ప్రవర్తించేటటువంటి ప్రవర్తనానుసారముగా అని అర్థం. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము ఇప్పుడు శరీరంకి ఏమైనా అప్పుండవా? నువ్వు ఏమైనా అప్పుండవా శరీరానికి? నీ దగ్గర ఏమైనా బాకీ చేసిందా శరీరము? లేదు కదా. మరి అన్నప్పుడు ఎతకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి కదా శరీరాన్ని. ఎక్కడ? జితేంద్రుడు అనే పాఠాన్ని వినడానికి ఇక్కడ కూర్చోబెట్టాలి కదా శరీరాన్ని. నీ శరీరం అనేది ఈరోజు కుదరదులే, ఈరోజు పండగ, నేను ఇంట్లో లేకపోతే మన ముస్లిం సోదరుడు బిర్యానీ చేస్తారు కదా, అప్పుడు నేను లేకపోతే ఎవరు తింటారు దాన్ని? అరే ఆ బిర్యానీ అక్కడ లేకపోతే ఇక్కడ పెడతాను నేను. ఆ సంగతి చాలామంది తెలియదు. నా పాయింట్ అర్థం అవుతుంది కదా. అందుకని నేను ఇక్కడే నా శరీరాన్ని ఇక్కడే కూర్చోబెట్టు. నువ్వేమన్నా శరీరానికి రుణస్తుడివా? నీ దగ్గర ఏమన్నా అప్పు చేసిందా శరీరము? అప్పేం ఇవ్వలేదు, నువ్వు కూడా అప్పేం చేయలేదు కదా, అప్పేం లేదు. అలా ప్రవర్తిస్తే, శరీరానుసారంగా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తే ఏమవ్వాలంట? తర్వాత చదమ్మా. రైట్ మా. అంటే ఇప్పుడు చూడండి, పదాలు చదివేటప్పుడు కూడా, అందుకని బైబిల్ పఠన పోటీలు మీకు చిన్న క్లూ ఇస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ పేపీ చదవకూడదు. ఒక సెంటెన్స్ని మనం పూర్తిగా దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి నేను చదువుతాను. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ, 12వ వచనం కదా. కాబట్టి సహోదరులారా, కామ వచ్చిందా? ఆడాపాలి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరములకు రుణస్థులము కాము. ఫుల్ స్టాప్. అయిపోయిందా? రైట్. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు. కానీ అలా చదవ అంటే చదివేటప్పుడే మనం అర్థమైపోతూ ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన యెడల జీవించెదరు అన్న పదం ఉందే. కాబట్టి శరీర క్రియలను ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? చంపేయమన్నాడు. ఆత్మచేత చంపేయండి, వాటిని చంపేయండి అని అన్నాడు. ఆత్మచేత. అందుకనే దేవుడు అలాంటి ఆత్మను మనకిచ్చాడా? అలాంటి ఆత్మను మనకిచ్చాడా? నిజంగా మన శరీరంలో ఉన్నటువంటి ఏ కోరికనైనా కూడా మనం ఈజీగా అణిసివచ్చండి. తెలుసా మీకు ఆ సంగతి? మన శరీరంలో ఏ కోరిక రేగినా కూడా దాన్ని మనం అణిసేయవచ్చు. ఎందుకంటే దాన్ని మన స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు, మనం కంట్రోల్ చేయొచ్చు. మీరు రేపుకుంటేనే అది రేగతుంది, మీరు కానీ అణుచుకుంటే ఆటోమేటిక్గా అది అణిగిపోతుంది.
నువ్వు రేపుకుంటే తప్ప ఆ కోరిక నేను తీర్చుకోవాలి ఎలాగైనా అన్న ఆలోచన అయితే నీకు రాకుండా చేస్తుంది. నిజంగా క్రైస్తవ్యం అంటే ఏదో కాదండి, జీవితాన్ని దిద్దేటటువంటిది. 66 పుస్తకాలు దేవుడు ఊరికనే రాయించలేదు ప్రేమటువంటి వాళ్ళ. నువ్వు ఆలోచిస్తావని. నిజంగా దేవుడు కంట్రోల్ చేయడానికి నిజంగా ఏమి ఇచ్చాడని అంటే, శరీరాన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు మనకి ఎలాంటి శక్తిని ఇచ్చాడని అంటే అది ఆత్మనిచ్చాడు నీకు. ఆ ఆత్మ ద్వారా నువ్వు ఏం చేయాలి? శారీరకమైనటువంటి క్రియలన్నింటినీ చంపేయాలి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 5వ వచనం చదువు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 57వ అధ్యాయం 5వ వచనం. చూచి అది ఏదంట? కామము రేపుకొనువారులారా అని ఉందా? కామము రేపుకొనువారులారా. రేపుకుంటే రేగతుంది, అంతేనా దాని అర్థం? నువ్వు రేపుకోకపోతే అది రేగదు. హత్య చేయాలన్న కోరిక, లేకపోతే ఆ కోపం, ఆ భావోద్వేగాన్ని ఇప్పుడు నువ్వు దాన్ని పెంచుకుంటేనే నువ్వు పెరిగిపోతుంది అది ఆటోమేటిక్గా. రేపుకొనువారులారా అన్నాడు. అంటే రేపుకుంటే హార్మోన్స్ ప్రభావం కాదు, వాటిని అణిసివేసేటటువంటి శక్తిని దేవుడు మన ఆత్మకి ఇచ్చాడని అంటే ఖచ్చితంగా ఇచ్చాడు. అందుకనే కంట్రోలింగ్ పవర్ అనేటటువంటిది మన దేహానికి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మన కంట్రోల్ చేసేటట్టు మన అవయవాలను హార్మోన్స్ ప్రభావానికి గురి కానీయకుండా మనల్ని కంట్రోల్ చేసేటటువంటి ఒక ఆయుధమే దాని పేరే ఆత్మ అంటున్నాడు దేవుడు. నీకు పిరికితనము గల ఆత్మని నేను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే నీకు ఇచ్చాను. నీ స్వాధీనంలో ఉంచుకోవడానికి నువ్వు ఆత్మగా ఉన్నావు కదా, నీకు అంత శక్తి ఉంది అంటాడు దేవుడు. దాన్ని ఎప్పుడైనా మనం గమనించామా? సరే, ఎప్పుడైనా సెల్ఫ్ కంట్రోల్నెస్ నేను తప్పిపోతున్నానండి అని నువ్వు ఎప్పుడైనా అనుకుంటావేమో, జాగ్రత్త. నీ కంట్రోల్నెస్ నీకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా హార్మోన్స్ ప్రభావానికి నేను గురైపోతున్నాను కాబట్టి పాపం చేసేస్తున్నానని అనుకుంటావేమో. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బాగా. ఒక ఎగ్జాంపుల్ మనకి అంటే మన ఇళ్లలో జరిగేటటువంటి కార్యక్రమమే. ఏం జరుగుతుందంటే, నువ్వు బయట నుంచి హడావుడిగా ఇంట్లోకి వెళ్ళావు. ఇంట్లోకి వెళ్ళగానే నీ చెల్లో, నీ తల్లో, నీ అక్కో బట్టలు మార్చుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు వెంటనే ఎలాగైతే అంత ఫాస్ట్గా వెళ్ళావో, ఏమండి కొంచెం బయట ఉండండి, పాప డ్రెస్ మార్చుకుంటుంది అని అన్నింది అనుకోండి మీ భార్య. రేయ్, నీ చెల్లి డ్రెస్ మార్చుకుంటుంది బయట ఉండి అనింది అనుకో. ఇప్పుడు ఆ పదం విన్నటువంటి వాడు మైండ్ ఎలాగుంటుందో చెప్ప. తనకి సెల్ఫ్ కంట్రోల్నెస్ ఉందా లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ వాడుతున్నాను మీకు. ఇవన్నీ మీ గృహాల్లో జరిగేటటువంటివేనా? వెంటనే నువ్వేం చేస్తావు? అంతేనా? మరి అదే వేరే అమ్మాయి కట్టుకుంటా ఉంటే, అక్కడ ఎవరు లేకపోతే నేరుగా ఏం చేస్తావు అంటే, ఇక్కడేమో రేపుకుంటున్నావు, అక్కడికి వచ్చేటప్పటికే అణుచుకుంటున్నావు. అంటే రెండు శక్తి నీకుందా? రేపుకునే శక్తి నీకుంది, అణుచుకునే శక్తి నీకుంది. మరి ఇక్కడ ఎందుకు రేపట్లేదు? ఒకవేళ సెల్ఫ్ కంట్రోల్నెస్ లేదండి, దేవుడు హార్మోన్సే నాకు ఇచ్చాడంటే ఆ హార్మోన్సే మూసుకొని కూర్చుంటున్నాయే. అమ్మ చీర కట్టుకుంటున్నా, చెల్లి చీర కట్టుకుంటున్నా, నీకెందుకు హార్మోన్స్ ప్రభావం అక్కడ కనపట్లేదు? ఎందుకు కనపట్లేదు అక్కడ? ఎందుకు కనపట్లేదంటే ఇంద్రియ నిగ్రహములు గల, అంతేనా? ఇంద్రియ నిగ్రహములు గల తల తిప్పుకొని బయటకు వచ్చేస్తావా? ఆ తర్వాత 10 నిమిషాలు ఆగి వెళ్తా. ఏమ్మా అయిందా అని అంటా వెళ్తావే. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళు, ఇక్కడ ఆ దృశ్యాన్ని చూసిన నీ కన్నులు ఆశించలేదు. నీ కంట్రోల్నెస్ ఏమైపోయిందంటే నీ స్వాధీనంలోకి వచ్చేసింది. మా చెల్లి, మా తల్లి, మా అక్క అని అక్కడ నీకేమో నీ ఆశించే కన్నులు నిన్నేం చేసలేదంటే నిన్ను రెచ్చగొట్టట్లేదు. నీ హార్మోన్లు నిన్ను రెచ్చగొడుతున్నాయి ఆ టైంలో. లేదే, గమ్ముగా బయటకు వచ్చేస్తున్నావు, బయటకు వెళ్ళిపోతున్నావు, తలదించుకొని వచ్చేస్తున్నావు. అదే బయట స్క్రీన్ చూసినప్పుడు ఏమైపోతున్నాయి అంటే, నువ్వు రేపుకుంటే రేగతాయి, నువ్వు అణుచుకుంటే అని. నువ్వు దొంగతనం చెయ్యాలంటే చేస్తావు, రేపుకుంటే వద్దు, దొంగతనం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని నువ్వు అనుకున్నప్పుడు, దాన్ని రెచ్చగొట్టుకోకుండా ఉన్నప్పుడు, అంటే రెండు నీలో ఉన్నాయా? రెండు నీలోనే ఉన్నాయి. రెచ్చగొట్టుకుంటావు, లేకపోతే ఆనుచుకొని కూర్చుంటావు. దేవుడు ఏం చెప్తున్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇలాంటి వాక్యాలు వినకపోవడం వల్లేనండి చాలామంది జీవితాల్లో ఏమైపోతున్నాయనంటే గతి తప్పినటువంటి జీవితాలుగా మారిపోతూ ఉన్నాయి.
ఒకనాడు సొదొమ గుమ్మర్ర పట్టణాలలో లోతుని ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకురాని ఎంతమంది వచ్చారో తెలుసా ఇంటి ముందుకి? వృద్ధులు, పెద్దలు, పిల్లలు కూడా వచ్చేసినారంట అక్కడికి. బాలురు, ఒరి వీళ్ళకేం పోయే కాలం వచ్చింది అనుకోవద్దు. ఏమిటి హార్మోన్స్ అంటాడా? సొదొమ గుమ్మర్ర పట్టణాల్లో దేవుని వాక్యం వినపడలేదు ప్రేమటువంటి వాళ్ళు. ఎవడు చెప్పేటటువంటి వాడు లేడు. ఇప్పుడు చెబుతున్నాం రండి అన్నా కూడా వచ్చేవాడు లేడు. వచ్చారండి, వస్తే ఈ పాటికి ఆ కుర్చీలు నిండిపోవాలి, ఈ కుర్చీలు నిండిపోవాలి, అక్కడ నిండిపోవాలి. చెప్పేవారు ఉన్నా కూడా వినేవారు లేరు. ఒకనాడు చెప్పేవాడే లేకపోవడం వల్ల సొదొమ గుమ్మర్ర పట్టణాలు ఏమైపోయాయి? నాశనం అయిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం కంట్రోల్గా ఉండాల్సిన చోట కంట్రోల్గా ఉన్నావు, కంట్రోల్గా లేని చోట కామాన్ని రేపుకుంటున్నావు. దీన్ని బట్టి హార్మోన్ల ప్రభావం అనేది ఏది మన జీవితాన్ని నియంత్రించదు. అంతేనా? నా పాయింట్ అర్థమైందా? మీకు ఏది నేను లాజిక్గా మాట్లాడలేదు, అన్ని లేఖనాలు చూపించే మాట్లాడతాను. ఎన్ని హార్మోన్లు అయినా కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి పవర్ మనలో ఉందా లేదా, అది కావాలి నాకు. ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు. మీరే చెప్పారు ఉందని. ఇప్పుడు మనం బైబిల్లో రాయబడినటువంటి ఒక సంఘటన గురించి మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో రాయబడినటువంటి ఒక సంఘటన గురించి. ఎందుకంటే ఒకవేళ యవ్వనస్తులు మేము కంట్రోల్ తప్పిపోతున్నామో కారణం మాకున్నటువంటి హార్మోన్స్ అని కానీ నువ్వంటే, ఈ పాఠం వినిన తర్వాత అసలు హార్మోన్ పదమే రాకూడదు. మరి హార్మోన్ నియంత్రించడానికి దేవుడు మనకేమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మనిచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆత్మ పిరికిదైపోతుంది. ఆయన ఇచ్చింది పిరికితనం కలిగినటువంటి ఆత్మను కాదు. ఇప్పుడు ఒకరి జీవితంలో ప్రాక్టికల్గా మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనాన్ని మనం యవ్వనస్తులే చదవాలి, రూల్ మర్చిపోకూడదు. ఓకేనా? 39వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపిస్తున్నది ఎవరు? యోసేపుతో ఇప్పుడు కాసేపు మాట్లాడుతాం. ఓకేనా? ఆయన జీవితాన్ని గురించి. రైట్. 39వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో అని విచారించిన వాడు కాడు. ఇప్పుడు యోసేపు గురించి వస్తుంది. యోసేపు రూపవంతుడును సుందరుడునయుండును అని ఉందా? ఆడు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అంటే అంతేనా? కన్నేసి ఇది బొట్టనెలతో కింద ఇటు గీరుతా ఉంటారు ఆడవాళ్ళు. చూసారా ఎప్పుడన్నా ఆ దృశ్యం? అదనమాట. అంటే పనున్నా లేకపోయినా ఆడి దగ్గరకు వచ్చి మాట్లాడతాం. యోసేపు ఎలాంటి వాడు? రూపవంతుడు, సుందరుడయుండి కన్ను వేసి తనతో సేనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఉన్నవి ఏమి ఉన్నవో అది అతడు ఎరుగడు. ఈ ఇంటిలోనే నాకంటే పైవాడు ఎవడనూ లేడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు యోసేపు భార్య రూపవంతుడైనటువంటి, మనకు తెలుసు కదా, యోసేపు జీవితాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. ఇప్పుడు యోసేపు గారు తన అన్నలతో కలిసి ఉన్నప్పుడు అన్నల మీద సాడీ చెప్తున్నారు అని అనుకుంటున్నారు పాప అన్నలు కూడా. మా మీద లేనిపోని విషయాలన్నీ మా నాన్నకు చెప్తున్నారా, వీడు సాడీలు చెప్పేవాడు వస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడు. అప్పుడు యోసేపు వయసు 17 సంవత్సరాలు అన్నలతో కలిసి ఉన్నప్పుడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఐగుప్తురాలైనటువంటి ఆ పొతీఫరు భార్య అనేటటువంటి ఉందే, ఇప్పుడు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసా? దేవుడు అంటే తెలుసా? అస్సలు ఏమి తెలియదండి. కాబట్టి వాళ్ళని నియంత్రించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఎవరైనా దేవుని గురించి చెప్తే బాగుండేది, దేవుని యొక్క ధర్మాన్ని గురించి మాట్లాడితే బాగుండేది. కానీ అక్కడ ఐగుప్తుల్లో ఎవరికి అలాంటి ధర్మం తెలియజేసే వాళ్ళు లేరు. అసలు ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాళ్ళు కూడా లేదు. అసలు దేవుని నీతి అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు లేదు. కాబట్టి ఇక్కడ తనతో క్షీణించమని అడుగుతున్నప్పుడల్లా అతడు ఒప్పక ఏం చేస్తున్నాడు అంటే, ఒప్పక అనే పదం రాస్తున్నాడు. కాబట్టి యోసేపు దేవుని మాటలను జ్ఞాపకం ఉంచుకుంటున్నాడా? ఎప్పుడు కూడా దేవుని మాటలనే జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు, దేవుని మాటలు. అందుకని నిజంగా చెప్పాలని అంటే, వాళ్ళ అన్న ఉన్నాడే ఒక ఆయన, యూదా ఉన్నాడు కదా. ఎవరు యూదా తామార్ అనేటటువంటి విషయంలో జరిగింది అంటే మనకు బాగా తెలుసు. ఇప్పుడు యోధాకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా కలిగారు. ఆ పిల్లల్లో ఒక ఆమె పెద్ద కొడుకునిచ్చి ఎవరికి చేశాడు? తామార్ అనేటటువంటి ఆయనకి ఇచ్చి చేశాడు. సరే, కొద్ది దినాలకు ఆయన భార్య కూడా చనిపోయింది, తామార్ భర్త కూడా చనిపోయినాడు. ఇప్పుడు తామార్ని చిన్న కొడుకు వయసు వచ్చేటప్పటికి అమ్మగారింట్లో వదిలేసినాడు. ఇప్పుడు భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు యోధా ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఏదో తన గొర్రె బొచ్చు కత్తిరించి ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు
తన మామ ఆ రూట్లో వస్తున్నాడని తామారు గ్రహించి ఒక వేసిలాగా నిలబడింది అక్కడికి. ఒక వేసిలాగా నిలబడినప్పుడు ఈయన ఆ రూట్లో వెళ్తా, అప్పుడు ఈయనకు వయసు ఎంత ఉంటుందో చెప్పండి ఒకసారి. ఆ స్త్రీని చూసేసినాడు, సరే డీల్ మాట్లాడుకున్నాడు, చేసినాడు, అయిపోయింది. ఇప్పుడు అంత పెద్ద వయసులోనే ఇలాంటి కార్యక్రమం చేశాడంటే మరి యవనంలో ఉన్నప్పుడు ఏది యోసేపు వాళ్ళ అన్నలతో కలిసి ఉన్నప్పుడు పరిస్థితి చెప్పండి. వాళ్ళు యవనస్తులే కదా, యోసేపు బాలుడు 17 ఏళ్ళ వయసు అప్పుడు. అంటే ఇలా జరిగిన ప్రతి దాన్ని ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నాన్నకు చెప్తున్నాడంటే కారణం ఏంటంటే వాళ్ళ నాన్నని చెప్తేనన్నా కొద్దిగా మారుతారు, నాన్న మందలిస్తాడు, అంటే వారు చేసినటువంటి తప్పులు అన్ని తండ్రికి తీసుకెళ్ళి చెప్పేవాడు, అంటే సరిదిద్దుతాడని చెప్పేవాడే తప్ప వాళ్ళని ఏదో దండించేసేసి నేనేదో బెస్ట్ అనుకునేటటువంటి పరిస్థితి కాదు, చాడీలు చెప్పడం అతని ఉద్దేశం కాదు. అయితే అంతటి దుష్కార్యాలు తన అన్నయ్య చేస్తున్నప్పుడు ఇప్పుడు తమ్ముడు ఏం చేయాలి చెప్పండి. మా అన్నయ్య చేస్తున్నప్పుడు నేనేంద్ర ఆయన అనుకోడా. అయితే అంతమంది అన్నల్లాగా కూడా తను లేడు అక్కడ. పైగా ఇప్పుడు అక్కడి నుంచి అన్నల ప్రభావంతోనే దాన్ని ఆయన ఎట్లాగైనా చంపేయాలనుకున్నారు. సరే రూపేనవరే ఆయన చంపితే మనకేమొస్తాయి, అమ్మితే డబ్బులు వస్తాయి కదా అనుకొని ఆయన తీసుకొచ్చి అమ్మేశారు. ఆ తర్వాత ఇప్పుడు అతను ఐగుప్తులోకి వచ్చేసినాడు, అంతేనా. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తులే కంటే మనం అనుకుందాం మన భాషలో హాస్టల్లోకి పంపబడ్డాడు, లేకపోతే ఇంటి నుంచి దూరంగా పంపబడ్డాడు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏసేపు ఏదన్నా చేస్తే అన్నలు మందలించే అవకాశం ఉందా? ఏసేపు ఏదన్నా చేస్తే నాన్న మందలించే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ పరిస్థితులు లేనటువంటి ఒక ప్రాంతానికి వచ్చేసినాడు. ఎక్కడికి? ఐగుప్తులోకి వచ్చేసినాడు. ఐగుప్తులోకి వచ్చేసిన తర్వాత ఒక మంచి ఇంట్లోనే పనికి కుదిరేశాడు. ఎంత నమ్మకం లేకపోతే అన్ని అప్పగిచ్చేసిపోయినాడు పోతీఫర కదా. ఇప్పుడు తను ఏం చేయాలనుకున్నా కూడా చేయొచ్చు, ఎందుకంటే అధికారం అలాగుంది అతనికి. ఏ విధంగానైనా కూడా చేసుకోవచ్చు. ఈనాడు సంఘాన్ని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి దూర ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని ఒకసారి మీరు ఆలోచించండి. ఈనాడు నేను చెప్పేది యవనస్తులు దూరంగా వెళ్ళిపోయినారంటే దాని అర్థం ఏంటో తెలుసా. అందుకనే ఉదయాన్నే దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మధ్య మధ్యలో బైబిల్ తరగతులు అంటున్నాం, మధ్య మధ్యలో ఇలాంటి మీటింగులు అంటూ ఉన్నాం, ఇంకా ఆరాధనలు అనుకుంటున్నాం, ఇంకా ప్రత్యేకమైన తరగతులు. ఎందుకు ఇవన్నీ చేయడం? దేవుని వాక్యం నుంచి తొలగిపోకూడదు అని. ఎప్పటికప్పుడు మన ఛార్జింగ్ అయిపోం కదని మనం ఏం చేస్తామంటే ఇంట్లోకి రాగానే ముందు ఛార్జర్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటాం, మనం సెల్ ఫోన్ పెట్టుకుంటాం. అలాగే మన ఆత్మీయ సంపద ఎక్కడైతే తగ్గిపోతూ ఉంటుందో వెంటనే మళ్ళీ రీఛార్జ్ పెట్టుకుంటూ ఉండాలి, అంటే వాక్యాన్ని వింటూనే ఉండాలి. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయినటువంటి వాడికి వాక్యంతో పనే ఉండదు చెప్పండి. కొన్ని అడిగేదానికి నువ్వు ఉన్నావా? లేదే. అని మందలించడానికి నువ్వు లేవే. ఇప్పుడు యోసేపు పరిస్థితి ఎలాగుంది? ఐగుప్తులో ఒంటరిగా ఉన్నాడు, కానీ ఎలాగున్నాడు? నిజాయితీగా ఉన్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ కంట్రోల్ అనేటటువంటిది, అంటే ఏదైనా చేసినా దండించే నాన్న లేడు, ఇంకా గద్దించే అన్నదమ్ములు అసలు లేరు, అయినా కూడా కంట్రోల్లో ఉన్నాడా? అందుకనే అతడు ఒప్పక నా యజమానుడు నాకు అంతా అప్పగించాడు, కానీ నువ్వు అతని భార్య కాబట్టి నిన్ను నాకు అప్పగించలేదు అంటున్నాడు. నిన్ను నాకు అప్పగించ, నేను ఎట్లు ఇంత ఘోరమైనటువంటి పాపాన్ని దేవునికి విరోధంగా నేను చేయలేను అన్న పదాన్ని వాడుతున్నాడు చూడండి అక్కడ. ఒకసారి చూద్దాం మళ్ళీ దాన్ని. 9వ వచనం, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో అనెను. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో సేవించుటకైనను ఆమెతో పండుకొంటకైనను ఆ మాట విన్నవాడు కాడు. అయిపోయిందా? రైట్. అంటే దేవునికి విరోధంగా నేనేం చేయలేను, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, 2 ఏళ్ళు పరిచయమైనటువంటి పోతీఫరు యోసేపుని నమ్మి తన యావదాస్తిని అప్పగించేసినాడు. కానీ వివాహం ఎన్ని రోజులు అయి ఉంటుంది అతనికి? అప్పటి నుంచి కూడా భార్యని ఎంతగా నమ్ముంటాడో మీరు ఆలోచించండి. అందుకని మనకి 8వ అధ్యాయము ఇది రోమిలకు రాసిన పత్రిక 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు అని చెబుతూ 9వ వచనంలో దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉన్న ఎడలా అన్న పదం ఉంటుంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. 9వ వచనాన్ని మనం యవనస్తులు చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, అదిగో మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు, శరీర స్వభావం కలవారు కారు అన్నాడు.
శరీర స్వభావం. కాబట్టి అందుకనే ఆత్మ జాగ్రత్త. కన్ను నిజంగా ఇక్కడ మనం ఏదైనా తప్పు చేస్తే చర్లపల్లి జైలు ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే మడ్రో మానభంగం ఏదైనా చేస్తే కొన్ని జైళ్ళు ఉంటాయి, సెంట్రల్ జైలు ఇవన్నీ. నిజంగా మనం కన్ను మూస్తే వెళ్ళిపోయే జైలు అలాంటి జైలు కాదు, చర్లపల్లి జైలు కాదు, సెంట్రల్ జైలు అంతకంటే కాదు. అది నిత్యమైనటువంటి అగ్ని, నిత్యమైనటువంటి ఆరని అగ్ని. అందుకని ఒకసారి మనం పేతురు రాసిన 2వ పత్రికలోకి వెళ్ళి 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, 2వ అధ్యాయం 13వ వచనం, 2వ పేతురు రాసిన పత్రిక. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు, వారు కలంకములను నిందాస్పదములై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు అదిగో తమ భోగముల యందు సుఖించుదురు అని చెబుతూ, వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలగొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉన్నారు అన్న పదం. అంటే ఇక్కడ అందుకనే శారీరకమైనటువంటి క్రియలను చంపివేయండి, లేకపోతే జీవితాలు ఏమైపోతాయంటే సర్వనాశనం అయిపోతున్నాయి అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ జితేంద్రుడు అనేటటువంటి ఈ పదం వెనకాల మనకు కనిపిస్తున్నది ఏంటంటే, శరీరంలో ఉన్నటువంటి అవయవాలను తన స్వాధీనమందు ఉంచుకునేటటువంటి వాడు జితేంద్రుడు. ఆ లెక్కలో ఇప్పుడు మనకి ఎవరు వచ్చి చేరినారు ఇక్కడ? యేసేపు జితేంద్రుడు నెంబర్ 1 అనుకున్నాం. ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు 40 ఏళ్ల వయస్సు కలిగినటువంటి సమయంలో వివాహం చేసుకున్నాడు. మరి అప్పటి వరకు అతడు జితేంద్రుడా కాదా? అంటే ఇక్కడ అవయవాలను జయించినటువంటి వాడు. ఎక్కడ తన హార్మోన్స్ని అతను ప్రభావితం చేయలేదు, దేవునికే ఇంపార్టెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అజితేంద్రియుడు అన్న పదం వెనకాల మనకి లిస్టులో చేరబడినటువంటి మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన ఎవరో కాదు, చెప్పండి. అది మీకు తెలుసు కదా వాక్యాలన్నీ కూడా. ఇప్పుడు జితేంద్రుడు అనేటటువంటి పదంలో యేసేపు ఎలాగైతే తన అవయవాలను తన స్వాధీనమందు ఉంచుకొని బ్రతికాడో, అజితేంద్రుడు అనేటటువంటి పదంలో తన అవయవాలను తన స్వాధీనమందు ఉంచుకున్నటువంటి వ్యక్తిని గురించి కూడా దేవుడు రాయించాడా? ఆయన పేరే సంసోను అనేటటువంటి పదం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాంటి స్వాధీనమందు ఉంచుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం ఏమైపోతామని అంటే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు జితేంద్రుడు అనేటటువంటి ఈ పదంలో నాకు కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ, అందుకనే ఓ యవనుడా జితేంద్రుడు ఎవరు అన్న పదం పెట్టామే, ఆ యవనుడుగా ఉన్నటువంటి నువ్వే జితేంద్రుడు. ఆ పాయింట్ అర్థమవుతుందా? ఎందుకనంటే అలా కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే ప్రతిసారి మనం ఎందుకు వాక్యాన్ని వినుట వల్ల విశ్వాసం మనకు కలుగుతుందని దేవుడు చెప్తున్నాడంటే, వాక్యాన్ని వినిపించకపోవడం అనేటటువంటి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆడికి ఎన్ని పనులున్నా, ఎంత ఎగ్జామ్స్ ఉన్నా కూడా వాక్యానికి పెద్దపీట వేయకపోతే జీవితము ఆ యవ్వనప దశలోనే ఏమైపోతుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. యవనస్తుల జీవితాలు ఎలా తయారైపోతున్నాయి అంటే ఎక్కడ లోపం జరుగుతుందంటే, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మందిరాలకు తీసుకురావట్లేదు, దేవుని మాటలు వినిపించడానికి వాళ్ళు ప్రయత్నాలే చేయట్లేదు. అరే నీకు ఎగ్జామ్స్ కదా చదువుకోరా, మేము వెళ్ళి వస్తాం చర్చికి. నీకు అవసరమా? ఆడికి అవసరమా? మొట్టమొదట ఆడికి అవసరం. నీకు ఎలాగో సగం జీవితం అనుభవించి యువతలకు దాటేస్తున్నావు కదా, అనుభవించాల్సిన వయసు ఉన్నటువంటి వాడి విషయంలో నువ్వు అడ్డంకులు వేస్తావు. అది నీకే శత్రువు అయిపోతాడు నీ కొడుకు. బెత్తము వాడని తండ్రి అతని కుమారుడికి ఏమవుతాడంట? శత్రువు అయిపోతాడు. ఫ్రెండ్ కాదు, శత్రువు. దేవుడికి ఆడి జీవితంలో మొట్టమొదటి ఇంపార్టెంట్ ఇవ్వడం నువ్వు నేర్పకపోతే ఆడి చేతిలో నీ సాగు ఖాయం. బాగా గుర్తుపెట్టు. కూతురు పరిస్థితి కూడా అదే. కొడుకులు కూతురు అనేది ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా ఒకటే. కాబట్టి దేవునికి పెద్దపీట వేయండి.
దేవుని వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎందుకు ఒక నెల రోజుల నుంచి మేము ఈ సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ వైరల్ చేస్తున్నాం, వీటిని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపిస్తున్నాం అని అంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళైనా వింటారు, వాళ్ళ బిడ్డలైనా తీసుకొచ్చి వినిపిస్తారనేటటువంటి ఒక చిన్న ఆశ అంతే. ఇలాంటి వాటిని మనం దూరం చేస్తున్నాం అనుకోండి, దూరం అవుతున్న కొలది, దేవుని వాక్యానికి దూరం అవుతున్న కొలది ఆడు అపాటికి దగ్గర అవుతాడు. మీకు ఇది లోకము ఎరిగినటువంటి సత్యం. ఎప్పుడైతే చర్చికి దూరం అవుతుంటాడో వాడు అపవాదికి దగ్గర అవుతూ ఉంటాడు. మీరు బాగా గమనించండి. ఆత్మీయ సంపదకు దూరం అవుతున్న ప్రతివాడు లోకానికి దగ్గర అయిపోతాడు. ఆ తర్వాత జీవితాలు సాఫీగా ఉండవు. కాబట్టి ఇలాంటి సంగతులు విన్నప్పుడల్లా వాడు ఎప్పుడైతే కోపోద్రేకం వస్తుందో, ఎప్పుడైతే కాము రేపుకునేదానికి ఆతురత చూపిస్తాడో, కంట్రోల్ చేయగలిగినటువంటి సామర్థ్యం దేనికి ఉందో తెలుసా మీకు? వాక్యానికి ఉంది. వాక్యానికి ఉందా లేదా? సరే, ఇప్పుడు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు గమనించగలిగితే, యవనస్తులే చదవాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. ఏటికి కావలి ఉంటుందంట? హృదయమునకును తలంపులకును కావలి. తలంపులు అవే కదా మనం హార్మోన్స్ అంటున్నామే, వాటికి కావలు ఉండేటటువంటి ప్రయత్నం. దేవునితో నువ్వు సమాధాన పడ్డావన్న సంగతి, దేవుడు నిన్ను ఇప్పుడు శత్రువుగా చూడలేదన్న సంగతి, అనేక వాక్యాలు వినడం ద్వారా నువ్వు ఇప్పుడు దేవునికి దగ్గరయ్యావన్న సంగతి, వాక్యాన్ని వింటున్న ప్రతిసారి నీ హృదయములకును నీ తలంపులకును కావలి ఉండును. కావలి ఉండేది ఏంటండి? ఇక్కడ సెక్యూరిటీ గార్డు కాదు, వాక్యమే కావలి ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. వాక్యమే కావలి. అలాంటి వాక్యాన్ని దూరం చేస్తున్న ప్రతి తల్లిదండ్రులు ఆడి చేతిలో చచ్చిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం సేఫ్గా ఉండాలంటే మన బిడ్డలు దేవునిలో ఎదగాల లేదా? కాబట్టి మనం రాకొచ్చినా రాకపోయి, రే క్లాస్కి వెళ్ళావా లేదా, నేను డ్యూటీకి వెళ్తున్నాను, నువ్వు క్లాస్కి వెళ్ళి అటెండ్ చేసి అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పాలి అన్న నిబంధన ఎవరన్నా పెట్టారా? నిజంగా మా అమ్మాయి అయితే అలా చేసిందండి. మీటింగ్ అది ఎవరి మీటింగ్ మనకు తెలీదు, మీటింగ్కి వెళ్ళావా లేదా అంతే. సరే, ఏం జరిగిందో చెప్పు అని నేను అడిగేదాన్ని మమ్మల్ని. అప్పుడు ఇన్ని సంగతులు తెలియదు. ఏదో ఆడికి వెళ్ళి పొద్దున వస్తాం, పని చేసి ఆ సైకిల్ స్టాండ్ వేసి సైకిల్ మీద కూర్చొని ఆ తూగి ఆయన చెప్పేది ఏదో విని ఒక 2 మాటలైనా వచ్చి ఆయనకి చెప్పాలి. అది మా టాస్క్, వేరేదేమిలే. అలాంటి పరిస్థితులు అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల విషయంలో దేన్ని దూరం చేయకూడదంటే దేవుని దూరం చేయకూడదు. దేవుడు తోడుగా ఉన్నాడు, అన్ని తోడుగా ఉంటాయి. దేవుడు తోడుంటే అన్నీ ఉంటాయి. మీ వాడి విషయంలో ఆయన్ని తీసుకెళ్ళి అండమాన్లో వదిలేసి వచ్చినా ఆడికేం కాదు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, చింత లేకుండా నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. అంటే కారణం నా బిడ్డ దేవునిలో ఉన్నాడు, ఆడు వాక్యానికి ఇంపార్టెంట్ ఇస్తాడు, ఆడు దేవునికి మొదటి స్థానం ఇస్తాడు అని నీకు కలిగితే ఆ ధైర్యం నిన్ను ఏం చేస్తుందని అంటే, నీ కొడుకుని ఎక్కడ వదిలేసినా కూడా ఆడు ధైర్యంగా ఆడు సేఫ్ అంతే. ఇంత వాక్యం విన్నాం కదా, ఇప్పుడు మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను. ఆ రెఫరెన్స్ని విన్నటువంటి మీరందరి హృదయాలు కూడా, అంటే మిమ్మల్ని ఇంత పాఠం విని, ఓహో ఎవడంటే జితేంద్రుడు అంటే ఈడా, సరే జితేంద్రుడికి సంబంధించి ఒక రెఫరెన్స్ చూపిస్తాను, చూపి మీ పాస్టర్ని అడగండి అంటాడు మరో కోణంలో నుంచి వచ్చి. వ్యతిరేకంగా వస్తాడు ఒకడు. మరి వ్యతిరేకంగా వచ్చి ఎక్కడో ఋగ్వేదాల్లో వాటిలో చూపించడు, బైబిల్లోనే చూపిస్తాడు. అది ఎక్కడుందో చూద్దాం, ఎందుకంటే అది కూడా మీరు తెలుసుకోవాలి. 40వ అధ్యాయం యెషయా గ్రంథము 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. 40వ అధ్యాయం 30వ వచనం. బైబిల్ అన్ని కోణాల నుంచి మనం ఆలోచన చేయాలి. ఒకసారి బాలురు యవనస్తులు చదవండి, యవనస్తులు తరగతి కదా, అటు చదవకూడదు ఆయన. బాలురు సొమ్మసిల్లుదురు, అంతేనా? ఇప్పుడు మన పాయింట్ రెండోదా మొదటిదా? ఇప్పుడు చెప్పండి, యవనస్తులు ఏమవుతారంట? తప్పక. మరి ఇప్పుడు విన్న పాఠం అంతా ఏమైపోద్దో చెప్పు. ఒకడు ఇదంతా వినేసి నువ్వు అక్కడ చెప్పావు,
ఆడు బైబిల్కి విరోధి అనుకుందాం, లేకపోతే బైబిల్లో ఉన్న తప్పులు ఎతకాలని చూస్తుంటాడు. నువ్వు విన్న పాఠం ఇది కాదురా, అసలు దేవుడే ఏం రాయించాడు యవనస్తుల గురించి? తప్పక తప్పక అంటే దాని అర్థం ఏంటి? అది ఇది మాట రాయించింది ఎవరు? దేవుడే. మరి ఇప్పుడు యవనస్తుల్లో ఒకడు తప్పటడిగేస్తున్నాడంటే దేవుడే రాయించాడు కదా. ఏం చేద్దాం? యవనాన్ని దాటిచ్చేద్దామా? యవనస్తుడు తప్పు చేసినప్పుడు కూడా వదిలేద్దామా? ఇలా తీసుకొచ్చి ఒకడు నిన్ను మళ్ళీ ఇరుకుని పెడతాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ విషయంలో ఏమని చెప్తాను? నిజమేనండి, మాకు ఈ ప్రశ్న రాలేదు, అసలు మేము చదివితే కదా ఎప్పుడైనా ఈ విషయాలు కూడా మనకు అర్థమవుతాయి, మీరు చెప్తే కానీ మాకు కళ్ళు తెరుచుకోలేదు, అసలు ఈ ప్రశ్న అక్కడే అడుగుండాల్సింది నేను ఆయన్ని అని అలా చేయొద్దు. ఇలాంటి ప్రశ్న అడిగే వాళ్ళు కూడా మీ దగ్గర ఉంటారు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక దగ్గర తప్పు చేయొద్దని చెప్పి ఇంకో దగ్గర యవనస్తుడు తొట్టిల్లిపోతారని ఎందుకు చెప్తాడు చెప్పండి? చెప్పడు కదా. కాబట్టి సందర్భాన్ని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పబడినటువంటి మాట ఏంటో మనం ఆలోచించగలిగితే, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్న పదంలో అసలు ఎందుకు ఈ వచనాన్ని ఇక్కడ రాయించాడు అని చెప్పడానికి ఒక చిన్న స్టోరీ చెప్తా. స్టోరీ అంటే జరిగింది. 39వ అధ్యాయం 1వ వచనం చూడండి. అదే యెషయా గ్రంథం. నేను చదువుతానులేమ్మా, ఇంకోటి వదిలేసింది, ఇంకా యవనస్తులు లేదు ఏమి లేదు, నేనే చదువుతాను. ఆ కాలమందు బబులోను రాజు బలదాను కుమారుడైన మొరోదాగల్పల దాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని, ఏ రాజు ఇతను? బబులోను రాజు. ఓకేనా? ఇప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది కదా. ఆయన దేవుడు మళ్ళీ ప్రార్థించాడు, నీకు అనుకూలంగానే ఎలా ఎందుకు చూసినాడు దేవుడు, మళ్ళీ ఆయనకు ఆయుష్ కాలాన్ని ఇచ్చేసినాడు, అంతా ఓకే. ఇప్పుడు బాగా లేకుండా మరణానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి బాగైపోయి మళ్ళీ బాగున్నాడని తెలిసి ఇతర దేశ రాజులు కూడా ఏం చేసినారంట, ఆయన పరామర్శించడానికి వచ్చారు. అలా పంపబడినటువంటి వాడు వాళ్ళలో ఒక రాజు ఎవరంటే బబులోను రాజు. తన సైనికులు ఉన్నటువంటి లేకపోతే తన అధికారంలో ఉన్న కొంతమందిని పంపించాడు. అదే ఆ హిజ్కియా రాజుకి బాగా లేకుండా మళ్ళీ బాగా అయ్యాడంటే ఒకసారి చూసి రాపోండి అని చెప్పి ఏమిచ్చి పంపించాడు. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, అంటే వాళ్ళ చేత కానుకలు ఎన్ని తీసుకొచ్చి పంపించాడా? రైట్. వాళ్ళు వచ్చిన సంగతి హిజ్కియా విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను అనుందా? అసలే బబులోన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బబులోను చక్రవర్తి ఆడు దగ్గర మనుషులు వచ్చినప్పుడు వాళ్ళని ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టేసి, ఏమయ్యా వచ్చినారు ఏంటి అంటే, ఇదిగో మా కానుకలు పంపించాడు మా రాజు, ఇవి తీసుకోండి, మీ దేవుడు చాలా గొప్పవాడు అనేసి పంపించాలా. అదే మీరు చూడండి, చాలా గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో బెడ్రూమ్లకు కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టరు మనల్ని, కింద ఆఫీస్ రూమ్లో నేను వస్తాను అనుకుంటాను, అంతేనా? ఎందుకు మనల్ని ఎందుకు తీసుకెళ్ళి లోపలంతా బెడ్రూమ్లో బాత్రూమ్లో ఇది వాడుకొని చెప్తారా వాళ్ళ? మనకంటూ కలిసి మాట్లాడడానికి ఒక ప్లేస్ నిర్ణయించుకుంటారు. ఇప్పుడు రాజుకు ఉండదా? సమావేశ మందిరం అక్కడ ఉంటుంది. కానీ ఇతను ఏం చేసినాడు అని అంటే అన్నీ చూపించేశాడంట. ఏంటిని? బంగారు ఎక్కడ ఉండేది, వెండి ఎక్కడ ఉండేది, ఆయుష్యాలు ఎక్కడ ఉండేది, మొత్తం చూసేసిన. వీళ్ళందరూ రాసుకున్నారు, ఏ సైడ్ నుంచి ఏ దిక్కులో ఏ శాల ఉందో రాసుకున్నారా? వాళ్ళకి వెళ్ళిపోగానే దేవుడు మళ్ళీ పంపించాడు ప్రవక్తను ఒరే వచ్చింది ఎవరు అనుకున్నావు, వాళ్ళకి ఏదో పరామర్శించడానికి వచ్చినట్టు వాళ్ళని పరామర్శింపు చేసేసి పంపించేయాలి. కానీ ఇవన్నీ ఎవడు చూపించమన్నాడు నిన్ను? ఎవడు ఆడన్నీ లెక్కలేసుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఏ సైడ్ నుంచి వెళ్ళిపోతే హిజ్కియా రాజుని మనం కొట్టేయొచ్చా అన్న సంగతి వాడికి అర్థమైపోయింది అప్పుడు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఒకసారి 6వ వచనంలో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, రాబోవు దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటన్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది యావత్తును బబులోను పట్టణముకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంత మాత్రమే కాదు, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రులను బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు అన్నాడు. అలా తీసుకెళ్ళినటువంటి వారిలో ఉన్నటువంటి వాళ్ళే దానియేలు, షడ్రకు, మెషకులు అనేటటువంటి వాళ్ళు. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బానిసలుగా ఉన్నటువంటి వారు, అంటే బానిసలుగా అంటే రాబో దినంలో ఏం చేస్తాడు బబులోను రాజు? నీ మీద దాడి చేసి నీకున్న యావదాస్తిని కొల్లగొట్టేసి నీ గర్భాన పుట్టినటువంటి నీ పిల్లలందరినీ కూడా, అంటే యవనస్తులను పిల్లలను అందరినీ కూడా ఏం చేస్తాడు?
ఇప్పుడు బానిసలుగా తీసుకెళ్లేటటువంటి వారిని ఎలా తీసుకెళ్తారు? విమానంలో తీసుకెళ్తారా? అంతేనా? తాళ్ళు కట్టుకొని అప్పకలిప్టో అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, మీరు చూసే ఉంటారు, అప్పకలిప్టో అని. వాళ్ళు బానిసలు ఎట్లా తీసుకెళ్తారంటే మెడకు గడ్డేస్తుంటారు పొడుగ్గా ఒక నిచ్చెనలాగా, ప్రతి ఒక్కటి తల మాత్రమే కనిపిస్తుంటుంది అందులో. ఆవిడ ఎక్కడైనా జారి పడిపోతున్నా అందరూ పడిపోవాల్సిందే, అలాగుంటుంది అనమాట అది. అంటే బానిసలను ఎలా తీసుకెళ్తారు? అలా తీసుకెళ్లేటప్పుడు ఇప్పుడు చదవండి 40వ వచనం, సారీ 40 అధ్యాయం 30వ వచనం. ఇప్పుడు అర్థమవుతుందా ఏ సందర్భంలో దేవుడు ఆ మాట రాయించాడు? అర్థమవుతుందా? బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. వాడు ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు బ్యాట్ ఎత్తుకుని పోయి వాడు క్రికెట్ ఆడతాడు బయట. నువ్వేమంటావు? రే ఎండ అనుకున్నావు, ఏ నెల రా లోపలికి అంటావా? పోనీ వాడు సమస్యలాలి కదా, ఈ రోజులో సమస్యలాలి కదా ఎండకి. అంటే దేవుడు ఈ రోజుల్లో ఉన్న పదాన్ని, లేకపోతే జరగబోయే విషయాన్ని అలా కాదు, ఆ రోజుల్లో హిజ్కియాకి చెప్పింది ఏంటంటే అలా మిమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు బాలురు ఏమైపోతారు? సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. యవనస్తులు ఏమైపోతారు? తప్పక తొట్టిల్లుతారు. అంటే మానసికంగా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు తొట్టిల్లిపోతారంటే వాళ్ళని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్ళరు. జీవిత విధానం అంతా అంధకారం అయిపోతుంది వాళ్ళకి అన్న చెప్పడంలో ఈ పదాన్ని రాయించాడే తప్ప యవనుడుగా ఉన్నప్పుడు నువ్వు తొట్టిల్లిపోతావని కాదు అక్కడ రాయబడింది. ఒకవేళ అదే నిజం అనుకుంటే, ఏది యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్న మాటే నిజము అని అనుకుంటే, మరి ఏసేపు యవనస్తుడా కాదా? తొట్టిల్లాడా? ఇస్సాకు యవనస్తుడా కాదా? తొట్టిల్లాడా? అలాగని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఎంతటి వయసు ఆలోచించండి, 33.5 సంవత్సరాలు అంటే యవనుడా కాదా? మరి వారి జీవితాల్లో తొట్టిల్లు జరగలేదే? ఈరోజు ప్రతి యవనుడు తొట్టిల్లుతాడన్న పదాన్ని నువ్వెందుకు వాడతావు? అంటే రాయబడినటువంటి పదం దానికి సంబంధించింది కాదు అన్న సంగతి నీకు అర్థమైపోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు జితేంద్రుడు ఎవరో చెప్పండి. యవనుడైన ప్రతి ఒక్కడు, అంత మాత్రమే కాదు, తన అవయవాలను జయించిన పెద్దవాడైనా యవనస్తుడైనా ఆడు జితేంద్రుడు. మరి అజితేంద్రియుడు? ఇప్పుడు ఆలోచించి, జితేంద్రుడిగా దేవుని మందలను పొందుతావా? అజితేంద్రియుడిగా దేవుని సంతోషపెట్టడం దుఃఖపరుస్తావా? ఏ కేటగిరీలో ఉంటావు? ఒకసారి మేమందరం జితేంద్రులుగా ఉండాలని నిర్ణయించుకున్నామండి అంటారా? అలాగైతే వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వండి, దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వండి. మీ జీవితంలో దేవుడు ప్రథమ స్థానంగా ఉండేటట్టు మీరు చూసుకోండి. అప్పుడు మీరు జితేంద్రులుగా ఉంటారు. మీరందరూ జితేంద్రులుగా ఉండాలని, మీతో పాటు నేను కూడా అలా ఉండాలని ఈ పాఠాన్ని రెడీ చేసుకుని మీకు చెప్తున్నాను. రైట్. ఇందులో ఏదన్నా మీకు అర్థం కాలేదని ఉంటే నా నెంబర్ మీకు అందరికీ తెలుసు, మళ్ళీ నాతో మాట్లాడండి. ప్రార్థన చేసుకుందాం. చేయగలిగిన మాకన్న తండ్రి, శ్రేష్టమైన మీ మాటలు వినడానికి మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్న. ఇప్పటి వరకు జితేంద్రుడు ఎవరనేటటువంటి విషయాలు మీ లేఖనాన్ని అనుసరించిన మాటల ప్రకారం మేము ఆలోచన చేసాం. నా జ్ఞానాన్ని నీ బిడ్డలకు పంచిపెట్టాను. మా ఇంద్రియాలు మేము స్వాధీనం చేసుకునేటటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి ఆత్మనే మాకు అనుగ్రహించారు. అందరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కనుగ్రహించి కాపాడి మా జీవితాల్లో మేము జితేంద్రులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు కలిగించి మిమ్మల్ని సంతోషపెట్టేటటువంటి వారంగా ఈ లోకం మేము ఉండున్నట్లుగా సహాయం చేయండి. కరుణించి కాపాడండి, కృపలో బలపరచండి. ఆయా స్థానిక సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులందరినీ అలా ఈ మాటలు వినడానికి మీరు పురికొల్పి ఇక్కడికి రప్పించిన ప్రతి సహోదరుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కనుకరించి కాపాడు. తన చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తున్నటువంటి స్థానిక సంఘాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి యవ్వన బిడ్డ కూడా ఇలాంటి మాటలు విని ఎప్పటికప్పుడు తమ ఆలోచనలకు ఈ యొక్క వాక్యాన్ని కాపలాగా ఉంచుకునేటటువంటి భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రాధాన్యపడు. చేరువచ్చిన ఈ బిడ్డలందరిని బట్టి మరోసారి జ్ఞాపకాలకు తెచ్చుకోండి. ఇదొక దీవెనతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.